హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల శ్రీమతి గాలి లలితా ప్రవళిక గారి త్రేతాగ్ని నవలను ఆడియోగా మీకు వినిపించబోతున్నాను. ఈ నవల 2024 సంవత్సరం ఆగస్టు నెల సహరి మాసపత్రికలో ప్రచురించబడింది. అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అంతా హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వీకెండ్ కావడంతో ఆ రోజు జనసందోహం మరీ ఎక్కువగా ఉంది. ఆటోలు, క్యాబ్లు, మెట్రోల్లో, బస్సుల్లో వచ్చిన వాళ్ళంతా లగేజీ మోయగలిగిన వాళ్ళు లగేజీ మోసుకుంటూ, మోయలేని వాళ్ళు పోర్టర్ని పిలుస్తూ హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అందమైన అమ్మాయిలు కనిపిస్తే రేగిన తలలను జేబులో నుంచి దువ్వెన తీసి దువ్వుకుంటున్నట్టు నటిస్తూ ఓరకంట అమ్మాయిలను గమనిస్తున్న అబ్బాయిలు, ఆ అబ్బాయిల్ని ఏమీ ఎరగనట్టు గమనించే అమ్మాయిలు. ఏ రైలు ఏ ప్లాట్ఫామ్ మీద ఆగుతుందో అంచనా వేసి అక్కడికి చేరుకునేవారు కొందరైతే, ఫ్లైఓవర్ మీద ఉండి అనౌన్స్మెంట్ చేయగానే లగేజ్తో పాటు ఆ ప్లాట్ఫామ్ మీదకు చేరేవాళ్లు మరికొందరు. రకరకాల మనుషులు. భోళా మనుషులు కొందరైతే మనసు లోతుల్లో మర్మాలు దాచుకుని మొహాల్లో కనపడనీయని వాళ్లు మరికొందరు. మొత్తానికి విభిన్న రకాల మనుషులతో స్టేషన్ అంతా కోలాహలంగా ఉంది. ఎక్కడి నుంచి ఊడిపడ్డారో అనుకున్నట్టుగా సడన్గా పోలీసు బలగాలు హుటాహుటిన వచ్చి చేరాయి. అందరి మొహాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఏం జరిగి ఉంటుంది? ఇంతమంది ఒకేసారి ఎందుకు దిగారు? రకరకాల ప్రశ్నలు, ఊహాగానాలు, భయాందోళనలు వారి మొహాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. డాగ్ స్క్వాడ్ వచ్చి ప్లాట్ఫామ్ మొత్తం చెక్ చేస్తోంది. ఏం జరిగింది? ఏం జరిగింది? అక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ. ఎవరైనా ధైర్యం చేసి పోలీసుల్ని అడిగినా ఎగాదిగా చూసి ఏమీ చెప్పటం లేదు వారు. చిల్లర దొంగలు భయంతో పట్టాలు దాటి పారిపోతున్నారు. పోలీసుల దృష్టి ఆ దొంగల మీద పడలేదు. వేరే దేనికోసమో వెతుకుతున్నట్టున్నారు. ఒరే, మనమెందుకురా భయపడి పారిపోయేది? మనకోసం ఇంతమంది రారు కదా, ఇదేదో పెద్ద వ్యవహారమే అన్నాడో జేబు దొంగ. ఎటు తిరిగి ఒటొస్తుందో, మన జాగ్రత్తలో మనం ఉండాలా అన్నాడు ఇంకొకడు. తొణకక బెణకక అక్కడే ఉండి పోలీసులను గమనించే బడాబాబులు కొందరు. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు అదనపు పోలీసు బలగాలు మోహరించాయి. అంతా హడావిడిగా గందరగోళంగా ఉంది. ఇంతలో, యువర్ అటెన్షన్ ప్లీజ్, ట్రైన్ నెంబర్ 12704 ఫలక్నుమా ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చుచున్నది అనే అనౌన్స్మెంట్ వినిపించింది. అప్పటి వరకు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుందని కూర్చున్న వారంతా గబగబా లేచి మెట్ల వైపు కొందరు, లిఫ్ట్ వైపు మరికొందరు, ఎక్సలరేటర్ వైపు మరికొందరు పరుగులు తీయడం ప్రారంభించారు. తొక్కిసలాట. అక్కడే ఉన్న పోలీసులు కలగచేసుకుని వారిని లైన్లో పంపిస్తున్నారు. అందరూ లైన్లో వెళుతున్నారు. అప్పటి వరకు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఓ బెంచ్ మీద కూర్చున్న ఆమె లేచి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని, హ్యాండ్ స్టిక్ ఓ చేత్తో పట్టుకుని, పెద్ద లగేజ్ బ్యాగ్ హ్యాండిల్ లాగి వీల్స్ సాయంతో లాగుతూ బయలుదేరిందామె. ఆమెకు 18 సంవత్సరాలుండొచ్చు. అందంగా, నాజూగ్గా ఉంది. హ్యాండ్ స్టిక్ సాయంతో నడుస్తున్న ఆమె పడబోతోంది. మళ్లీ నిలదొక్కుంటోంది. పరీక్షగా ఆమె నడక చూస్తే ఆమె స్టిక్ సహాయంతో నడవడం ఇప్పుడే కాబోలు అన్నట్టుగా ఉంది. పంజాబీ డ్రెస్ ధరించిన ఆమె పసిడి ఛాయలో మిసమిసలాడుతోంది. ఆమెను చూసినవారు, దేవుడికి దయలేదు, ఇంత అందమైన అమ్మాయికి ఆ అవయవలోపం పెట్టాడు అని వాపోతున్నారు. ఒక చేతిలో లగేజ్ బ్యాగ్, ఇంకో చెయ్యి చంక కింద కర్రతో చాలా అవస్థ పడుతున్న ఆమెను చూసి, కెన్ ఐ హెల్ప్ యూ అడిగాడు కరుణార్థ్. కరుణార్థ్ 6 అడుగుల ఆజానుబాహుడు. ఎర్రగా బుర్రగా హుందాగా ఉన్నాడు. నల్ల ప్యాంటు మీద తెల్లటి షర్ట్ ధరించి మెడకు టై కట్టుకుని ఉన్నాడు. ఒక చేతి మీద మడత పెట్టిన కోట్ వేసుకుని, రెండో చేతిలో చిన్న సూట్ కేసు పట్టుకుని ఉన్నాడు. నో థ్యాంక్స్ అండి అందామె. పర్వాలేదు, మొహమాట పడకండి. పరోపకారార్థం మిదం శరీరం అన్నారు పెద్దలు. మీ బోటి వాళ్లకు సహాయం చేస్తే నా కండలేమీ కరిగిపోవు అన్నాడు నవ్వుతూ. ఓ చూపు చూసి జవాబు చెప్పకుండా వెళ్ళిపోయిందామె. ఎర్రగా బుర్రగా కనిపిస్తే చాలు, చొంగలు కార్చుకుంటూ సాయం చేస్తామంటారు. ఆ సాయం ఏదో మా బోటోళ్లకు చెయ్యొచ్చు కదా. కరుణార్థ్కి వినిపించేలా గొణిగింది ఓ 100 కేజీల బరువున్న శాల్తీ. కరుణార్థ్ పక్కనుంచి నడుస్తూ. జీన్ ప్యాంట్, టీషర్ట్ ధరించిన ఈమెకు ఓ 25 సంవత్సరాలుంటాయి. మనిషి కొంచెం చామన ఛాయలో ఉంది. చంకలో చిన్న హ్యాండ్ బ్యాగ్, చేతిలో ఓ చిన్న లగేజ్ బ్యాగ్. వాటినే ఆమె మొయ్యలేక మోస్తోంది. ఆమె మోసే బ్యాగ్ వంక చూసి ఓ నవ్వు నవ్వాడు కరుణార్థ్. ఆ నవ్వుకి అర్థం గ్రహించిన ఆమె గుడ్లూర్మి చూసింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆమెను ఉద్దేశించి, మీ బ్యాగ్ నేను మోసేదా వెకిలిగా చూస్తూ అడిగాడు. అతనికి 40 సంవత్సరాలుండొచ్చు. అక్కర్లేదు, నేనే మోసుకుంటా అంది విసురుగా.
వద్దన్న వాళ్ళ వెనకాల పడతారు. మాబోటి వాళ్లకు అవకాశమివ్వరు. ఏంటో ఈ ఆడవాళ్లు అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడతను. కరుణార్థ్ కొంచెం ముందుకి నడిచాడు. అతని దృష్టి ఓ వృద్ధ జంటపై పడింది. గబగబా ముందుకు వెళ్ళి తాతగారి చేతిలో ఉన్న సంచి అందుకున్నాడు. దొంగ దొంగ అంటూ అరవబోయిన తాతగారి గొంతు పక్కనే ఉండి లగేజ్ మోస్తూ హుందాగా కనబడిన కరుణార్థ్ని చూసి సన్నబడింది. భయపడకండి, నేను దొంగను కాదు, మీకు సాయం చేద్దామని మీ లగేజ్ తీసుకున్నా అన్నాడు కరుణార్థ్ నవ్వుతూ. సాయం చేసే పద్ధతి ఇదేనటయ్యా, ఒక్కసారిగా గుండాగినంత పనయింది అన్నాడా వృద్ధుడు. అవసరార్థులకు సహాయం చేద్దామన్న ఆరాటంతో అడిగితే అందరూ అనుమానంగా చూసి వద్దంటున్నారు. ఏం చెయ్యను చెప్పండి? ఈ మోసపూరిత కాలంలో అనుమానానికి రెక్కలు మొలిచాయి. మంచితనం భూతద్దంలో వికృతి రూపంలో గోచరిస్తోంది. అందుకే ఈ సాహసం. అడిగితే వద్దంటారేమోనని చొరవ తీసుకున్నా చెప్పాడు కరుణార్థ్. భలే వాడివేనయ్యా, ఇలా ప్రవర్తిస్తేనే అనుమానాలు పెరుగుతాయి. ఇప్పుడు దొంగతనాలన్నీ సూటుబూటు వాళ్లే చేసేది. చెడ్డీ దొంగతనాలకు కాలం చెల్లిపోయింది. నువ్వు సహాయం చేస్తున్నావని అనుకున్నా ఎటువంటి పరిచయమూ లేని నీవు మా లగేజ్ని ఎటువంటి ప్రయోజనం లేకుండానే మోసేస్తావా అనే అనుమానం తప్పకుండా వస్తుంది. ఏదో నాబోటి వాళ్ళు కుర్రాడు సాయం చేస్తా అంటున్నాడు కదా అని లగేజ్ అప్పజెప్పినా ఆ లగేజ్ మా బోగీలో చేర్చే వరకు మేము నిన్ను అనుమానంగానే చూస్తూ ఉంటాం అన్నాడా వృద్ధుడు. ఎవరేమనుకున్నా నా ధర్మం నేను చేస్తాను తాతగారు. మానవ సేవే మాధవ సేవ అనుకుంటా అని చెప్పి వారిరువురిని జాగ్రత్తగా ప్లాట్ఫామ్ మీదకు తీసుకొచ్చాడు. మీదే బోగి అని అడిగాడు. వాళ్ళు చెప్పింది విని నాది అదే బోగి, రండి అంటూ వాళ్ల బోగి డిస్ప్లే అయిన ప్లేస్కు చేర్చాడు వాళ్ళని. మరికొద్దిసేపటికి ఆ 18 ఏళ్ల అమ్మాయి ఆయాసపడుతూ ఆ 25 ఏళ్ల అమ్మాయి అక్కడికొచ్చి చేరారు. ట్రైన్ వచ్చి ఆగింది. అందరూ ట్రైన్ ఎక్కేశారు. ఎవరి సీట్ల కింద వారు లగేజ్ సర్దుకుని కూర్చున్నారు. చాయ్, కాఫీ, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ అంటూ చిల్లర వ్యాపారస్తులు అందరూ హడావిడిగా తిరుగుతున్నారు. ఎక్కేవాళ్లు పరుగులు తీస్తున్నారు, దిగేవాళ్లు తొందరపడుతున్నారు. మొత్తానికి ప్లాట్ఫామ్ అంతా హడావిడిగా ఎవరి గోల వారిదిగా ఉంది. ప్లాట్ఫామ్ మార్చడం వల్ల ఏమో ఓ 5 నిమిషాలు ఎక్కువసేపే ఆపారు ట్రైన్ని. వీళ్ల 5గురివి పక్కపక్క నెంబర్లే. లగేజ్ సర్దేసుకున్నారు. వీళ్ల మధ్య ఇంకో సీటు ఖాళీగా ఉంది. ఎవరిదో అనుకున్నారు. ఆ సీటు గలవాళ్లు ఎవ్వరూ రాలేదు. ట్రైన్ కదిలింది. అందరూ రిలాక్స్ అయ్యారు. పక్క కూపేల్లో ఏవేవో మాట్లాడుకుంటున్నారు. వీళ్ల పక్కన సింగిల్ సీట్లలో ఓ యువ జంట కూర్చొని ఉన్నారు. వారు పరిసరాలను గమనించే స్థితిలో లేరు. ఒకళ్ల వాళ్లలో ఒకళ్ళు పడుకుంటూ కళ్లలో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ పడి పడి నవ్వుకుంటూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. వారి చేతులు కుదురుగా ఉండడం లేదు. ఒకరి మీద ఒకరు వేసుకుని ఉన్నా అవి ఎక్కడెక్కడో తడుముతూ నాట్యం చేస్తున్నాయి. మొత్తానికి వారి లోకంలో లేనట్టున్నారు. వేరే లోకంలో విహరిస్తున్నట్టున్నారు. వారిద్దరూ కూడా 18-19 ఏళ్ల వయసు వారిలాగానే ఉన్నారు. ఛీ, సిగ్గు లజ్జ వదిలేసినట్టున్నారు. పాడుకాలం, చాటుమాటని ఆడవచ్చుగా. ఇలాంటి వారిని చూసే పిల్లలు చెడిపోయేది. బుగ్గలు నొక్కుంటూ గొణుక్కుందా వృద్ధురాలు. కామాతురాణం న భయం న లజ్జ అన్నారు తాతగారు. వారి మీద నుంచి అందరి దృష్టి మరల్చడం కోసమా అన్నట్టు, హాయ్, నా పేరు కరుణార్థ్, నేను ఎంబీఏ చేశాను అంటూ ఆ తాతగారికి షేక్ హ్యాండ్ ఇస్తూ అందర్నీ ఉద్దేశించి చెబుతున్నట్టుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు కరుణార్థ్. నా పేరు నారాయణస్వామి. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసి రిటైర్ అయ్యాను. అఫ్కోర్స్ నా వయస్సు సహకరించదని వాళ్లే తీసేశారనుకోండి. ఇదిగో, ఇది నా భార్య మంగతాయారు. పాపం, ఇల్లు నేను పిల్లలు తప్ప వేరేది తెలీదు. మాకిద్దరు మగపిల్లలు. పెళ్ళిళ్ళైపోయాయి. పెద్దోడు హైదరాబాదు, చిన్నోడు విశాఖపట్నంలో ఉన్నారు. ఆస్తులలాగా మా ఇద్దరినీ చెరొకళ్ళని పంచుకుంటామన్నారు. ఈ వయసులో ఏకాకుల్లా బతకలేక ఇద్దరం ఒక దగ్గరే ఉండాలని పట్టుబట్టాం. అయితే వృద్ధాశ్రమంలో చేర్పిస్తాం అన్నారు. నా భార్య బిడ్డలను చూడందే ఉండలేను అంది. దాని కోరిక తీర్చడం కోసం మధ్య మార్గంగా 6 నెలలు ఒక కొడుకు దగ్గర, 6 నెలలు ఒక కొడుకు దగ్గర ఉండేట్టుగా ఏర్పాటు చేసుకున్నాం. ఓపిక ఉన్నంతకాలం ప్రయాణం చేస్తాం. ఆపై భగవంతుని దయ. తన గురించి పూర్తి వివరాలు చెప్పేశారు తాతగారు. వారి దుస్థితికి అందరూ జాలిపడ్డారు. నా పేరు మోనాలిసా. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. అదిగో, వాడు నా అన్న. నేను సంపాదించి పెడుతూ ఉంటే తిని కూర్చుంటాడు. నేనెంత కష్టపడుతున్నా కనీసం ఇంటి పనిలోనన్నా సాయం చేయడు. కోపంగా కరుణార్థ్ వంక వేలు పెట్టి చూపిస్తూ చెప్పింది 25 సంవత్సరాలామె. ఆ బొండా నా చెల్లెలేంటి? అదెవరో నేనెవరో అన్నాడు చిరాగ్గా కరుణార్థ్. చూడండి అంకుల్, లావుగా ఉన్నంత మాత్రాన చెల్లెల్ని కాకుండా పోతానా? మీరే చెప్పండి.
ఒక తల్లి కడుపున పుట్టినవాడిని అన్న అని పిలవక ఏమని పిలవమంటారు? మీరే చెప్పండి అంటూ నారాయణస్వామి వంక చూస్తూ అడిగింది. వంకాయ చెట్టుకు కాసిందాన్ని వంకాయనే అంటారు, టెంకాయ అనరు కదా. ఒక తల్లికి పుట్టిన బిడ్డలన్నాక అన్నా చెల్లెలు కాక ఏమవుతారు? పిలవని, తప్పేంటి అని అడిగింది తాయారు. అది కాదాంటీ, ఆ శాల్తి చూశారా? అది నన్ను అన్నయ్య అని పిలిస్తే ఏ అమ్మాయి అన్నా నా వంక చూస్తుందా? 10 బిడ్డలను కన్న తల్లిలా ఉంది అన్నాడు కరుణార్థ్. తప్పు, అలా అనకూడదు. ఎవరి శరీరతత్వం వారిది. నువ్వే ఇలా అంటే రేపొద్దున్నే ఇంకొకళ్ళలా అనరా? సొంత అన్నవి నువ్వు ఎగదాళి చెయ్యొచ్చా? మందలింపుగా అన్నారు నారాయణస్వామి. అలా అన్నా అంటే దాని శరీరం మీద శ్రద్ధ చూపించి దారిలో పెట్టుకుంటుందని అన్నాను, అంతేకాని దానిమీద ప్రేమ లేక కాదు అన్నాడు కరుణార్థ్. సరేలే, మరీ ఓవర్గా ఏడిపించక. అసలే ఈ కాలం పిల్లలు సున్నిత మనస్కులు అని కరుణార్థికి సర్ది చెప్పి, అమ్మాయి, నీ పేరేంటి? ఏం చేస్తుంటావు అని 18 ఏళ్ల అమ్మాయిని అడిగాడు నారాయణస్వామి. నా పేరు దివ్య అని చెప్పి ఊరుకుందామే. చదువుకుంటున్నావా అడిగాడాయన. తల అడ్డంగా ఊపి ఇంకేం చెప్పను అన్నట్టుగా మొహం తిప్పుకుందామే. టీసీ వచ్చి టికెట్లు చెక్ చేశారు. ఈ బెర్త్ ఎవరిది? టీసీని అడిగాడు కింది బెర్త్ చూపిస్తూ నారాయణ గారు. మీకు దేనికి అడిగాడు టీసీ. ఏం లేదు, మా ఇద్దరిలో ఒకళ్ళకి కింద బెర్తు, ఇంకొకళ్ళకి మధ్య బెర్తు వచ్చాయి. ఈ కింద బెర్త్ వారిని రిక్వెస్ట్ చేసుకుని ఆ బెర్త్ మీద పడుకుందామని చెప్పారు నారాయణస్వామి. అతను రాడు, అరెస్ట్ అయ్యాడు చెప్పాడు టీసీ. అందరూ ఆశ్చర్యంగా చూశారు. దేనికి అడిగారు నారాయణరావు గారు. అతను ఉగ్రవాది, సికింద్రాబాద్ స్టేషన్లో బాంబు పెట్టాడు. ఈ ట్రైన్ వెళ్లిన అరగంటకు పేలేట్టుగా ఏర్పాటు చేశాడు. నిఘా వర్గాల హెచ్చరికతో సోదా జరిపిన పోలీసులకు బాంబు దొరికింది. అందుకే ఈ ట్రైన్ను ప్లాట్ఫారం నెంబర్ 2కి మళ్లించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా డాగ్ స్క్వాడ్ సహాయంతో ఇతన్ని పట్టుకున్నారు చెప్పాడు టీసీ. ఏంటో ఎవ్వర్నీ నమ్మడానికి లేదు అంది తాయారు. అవును బామ్మగారు, మన జాగ్రత్తలో మనం ఉండాలి చెప్పాడు కరుణార్థ్. ప్రమాదం ఏ రూపంలో ఉందో తెలిస్తేనే కదా జాగ్రత్త పడ్డానికి. అయినా మన పిచ్చిగాని నుదిటి రాతను ఎవ్వరూ తప్పించలేరు వేదాంత ధోరణిలో అంది ఆ వృద్ధురాలు. అది నిజమే బామ్మగారు అంది మోనాలిసా. కాసేపు నలుగురూ పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. దివ్య మాత్రం వీరి సంభాషణలో జోక్యం చేసుకోలేదు. వీరి మాటల్లో మాట కలపలేదు. ముభావంగా కూర్చుని ఉంది. ఆమె మొహం ఏదో టెన్షన్ పడుతున్నట్టుగా కనిపించింది. మీరు దేనికో భయపడుతున్నట్టు ఉన్నారు. నిర్భయంగా ఆ భయానికి కారణం తెలియచేస్తే నాకు చేతనైన సహాయం చేస్తాను నిజాయితీగా అన్నాడు కరుణార్థ్. ఏ మిస్టర్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నేనేం టెన్షన్ పడ్డం లేదు. లేనిపోనివి ఊహించుకుని మాటలు కలపాలని చూడక మూతిమీద కొట్టినట్టుగా మళ్లీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చెప్పింది దివ్య. అలా చెప్పండి బుద్ధి. ఫేస్ రీడింగు వాడికే తెలుసన్నట్టు పోజు కొడతాడు. కొత్త పాత లేకుండా అందరి దగ్గర చొరవ తీసుకుంటాడు. మీలాంటి వాళ్ళు కాస్త గడ్డి పెడితే ఈ గాడిద బుద్ధికి స్వస్తి పలుకుతాడు నవ్వుతూ చెప్పింది మోనాలిసా. అన్నయ్య అన్నదాంట్లో తప్పేముంది? సాటి మనిషిగా సాయం చేస్తాను అన్నాడు. అయినా ఆ అమ్మాయి వాటం చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది అన్నాడు నారాయణస్వామి. ఎవరు ఏం మాట్లాడుకున్నా తనకు సంబంధం లేదన్నట్టుగా పట్టనట్టుగా కూర్చుంది దివ్య. ఇదెక్కడి మనిషిరా బాబు మనసులో అనుకుంది మోనాలిసా. ఏదో పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టుంది అనుకున్నాడు కరుణార్థ్. ఫుడ్ ఆర్డర్కి వచ్చిన వ్యక్తికి ఎవరికి వాళ్ళ ఆర్డర్ చెప్పారు. తర్వాత ఎవరి కబుర్లలో వాళ్ళు ఫోన్లు చూసుకుంటూనే గడిపేశారు. దివ్య మాత్రం కిటికీలో నుంచి శూన్యంలోకి చూస్తూ కాలం గడిపింది. 9 అయ్యేసరికి భోజనాలొచ్చాయి. ట్రైన్లోనే అందరూ భోజనాలు చేసేశారు. కింద బెర్తుల మీద ముసలివాళ్ళిద్దరూ పడుకున్నారు. కరుణార్థ్ పైకెక్కేశాడు. దివ్యది మోనాది మధ్య బెర్తలు. దివ్యకు కాలు లేదు అన్న ఉద్దేశంతో వేరే ఎవరినైనా కింద బెర్త్ అడగమంటారా దివ్యనుద్దేశించి అడిగింది మోనా. నో థ్యాంక్స్, నేనెక్కుతాలేండి అని చెప్పింది దివ్య. సైడ్ బెర్త్ వాళ్ళు ఏమనుకున్నారో ఏమో. ఇద్దరూ పైకెక్కేసి మీకు అభ్యంతరం లేకపోతే కింద సీటు వాడుకోండి, మేమిద్దరం ఇక్కడ అడ్జస్ట్ అయిపోతాం అన్నాడా యువకుడు. ఆ యువజంట పైనే పడుకున్నారు. సైడ్ బెర్త్లో సెటిల్ అయింది దివ్య. లైట్ ఆఫ్ చేసుకుని అందరూ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారి లేచేసరికి దివ్య కనిపించలేదు. ఆమె ట్రాలీ, స్టిక్ అక్కడే ఉన్నాయి. బాత్రూంకి వెళ్ళిందేమో అనుకున్నారు. కాని ఎంతసేపటికి రాలేదు. బాత్రూంలు ఖాళీగానే ఉన్నాయి. భోగి అంతా వెతికారు, కనిపించలేదు. వైజాగ్ రావడంతో అందరూ దిగిపోయారు. కరుణార్థ్ మాత్రం దివ్య గురించి ఆర్పీఎఫ్కు కంప్లైంట్ చేశాడు. ఆ సూట్ కేసు, స్టిక్కు వాళ్లకు అప్పగించి వెళ్ళిపోయాడు. పోలీసులకు ఆ అమ్మాయి ఆచూకీ వారమైనా దొరకలేదు.
రైల్వే ట్రాక్పై అనుమానాస్పద చావులు ఎక్కడా నమోదు కాలేదు. ముందు స్టేషన్లో ఎక్కడో దిగిపోయి ఉంటుందిలే అనుకున్నారు. అయినా లగేజ్ హ్యాండ్ స్టిక్ ఎలా వదిలేసి దిగుతుంది? కరుణార్థ్ చెప్పిన దాన్ని బట్టి ఆమె దివ్యాంగురాలు. అటువంటి ఆమె స్టిక్ లేకుండా ఎలా పోగలుగుతుంది? వారి మదిలో అనుమానం. రేప్ కేసులేమన్నా నమోదయ్యాయా అని స్టేషన్లో ఎంక్వైరీ చేశారు. అటువంటివేవీ నమోదు కాలేదు అని తెలుసుకున్నారు. ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేద్దామన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి గురించి వివరాలేమైనా ఉంటాయేమోనని సూట్ కేసు ఓపెన్ చేశారు పోలీసులు. సూట్ కేసులో ఉన్నదాన్ని చూసి స్థాణువుల్లా ఉండిపోయారు వారు. గుప్పుమని వచ్చిన ఆ వాసనకి జేబు రుమాళ్లను అడ్డం పెట్టుకున్నారు. సైడ్ బెర్త్లో పడుకున్న దివ్య పడుకుందన్న మాటేగాని నిద్ర రావడం లేదు. కళ్ళు ఎంత గట్టిగా మూసుకున్నా నిద్ర రావడం లేదు. అందరినీ ఓసారి చూసింది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. మనసులోని వేదనలు కళ్ల ముందు వికృత నాట్యం చేస్తున్నాయి. అందరిలా నాకు ప్రశాంతంగా నిద్రపోవాలనే ఉంది. కాని నిద్రపోయే యోగం ఆ భగవంతుడు నా నుదిటిన రాయలేదు. నేను నిద్రలోకి జారుకుంటే, చేయవలసిన పనులు సకాలంలో చెయ్యకపోతే ఇంకేమైనా ఉందా? నా చితికి నేనే నిప్పు పేర్చుకుని నిప్పంటించుకున్నట్టే అని మనసులో అనుకుంది. అలసిన శరీరం సేద తీరుదామంటున్నా భయం నిండిన మస్తిష్కం వద్దని హెచ్చరిస్తోంది. ముందు మధ్యదారిలో ఎక్కడన్నా దిగిపోవాలి అనుకుంది. కాని వాళ్లు చెప్పిన పని పూర్తి చెయ్యకపోతే వాళ్ల చేతుల్లో ఉన్న తమ్ముడు చెల్లెల్ని వాళ్ళేం చేస్తారో? వాళ్ళన్నట్టు చంపేస్తే అమ్మో, ఇంకేమైనా ఉందా? నా చేజేతులారా నా తల్లి తోడును పోగొట్టుకున్నదాన్నవుతాను. ఇంతకాలం తల్లి తండ్రి నేనే అయ్యి పెంచి ఇప్పుడిలా వాళ్లని ప్రమాదంలో వదిలేసి నా దారి నేను చూసుకుంటే నాకు పుట్టగతులుంటాయా? రకరకాల ఆలోచనలు ఆమె మనసును కందిరీగల్లాగా చుట్టుముడుతున్నాయి. ఒక స్థిరమైన నిర్ణయానికొచ్చిన దానిలాగా తల విదిలించింది. ఒకసారి అందర్నీ పరికించి చూసింది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. తన చంకకు తగిలించిన బ్యాగ్ను ఓపెన్ చేసింది. అందులో నుంచి కావలసిన వస్తువులను తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. బాత్రూంలో తనను ఎవరూ గుర్తుపట్టలేని విధంగా మేకప్ అయిపోయింది. డ్రెస్ కూడా మార్చేసింది. ఇప్పుడొక జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని కళ్ళజోడు పెట్టుకుంది. హెయిర్ స్టైల్ కూడా మార్చేసింది. తనను తాను అద్దంలో చూసుకుంది. తన అందానికి తనే మురిసిపోయింది. ఇక తనను ఎవరూ గుర్తుపట్టలేరు అనుకుంది. విడిచిన గుడ్డలను ఓ కవర్లో పెట్టి ట్రైన్లో నుంచి బయటకు విసిరేసింది. తన చంకకు తగిలించుకున్న చిన్న బ్యాగ్ను మాత్రమే తీసుకుంది. తను ఈడ్చుకొచ్చిన ట్రాలీని, స్టిక్ను అక్కడే వదిలేసింది. రైలు రాజమండ్రి స్టేషన్లో ఆగగానే దిగిపోయి అదే ట్రైన్లో జనరల్ బోగి ఎక్కేసింది. వాళ్లు చెప్పినట్టుగానే గోపాలపట్నం స్టేషన్ దగ్గర ట్రైన్ కొంచెం స్లో అయింది. ట్రైన్ స్లో అవగానే అందులో నుంచి దిగేసింది. దివ్య అలియాస్ తుల్జా. చిమ్మ చీకటిగా ఉంది అక్కడ. పిట్టాడ పురుగులేరు. అయినా భయం లేకుండా రాటుదేలిన మనిషిలాగా అడుగులు ముందుకు వేసింది తుల్జా. టికెట్ అడిగేవాళ్లు ఎవరూ లేకపోవడంతో బయటకొచ్చి చేతిలో ఉన్న టికెట్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి అవతల పారేసింది. కొంత బరువు దిగిపోయిందన్నట్టుగా హమ్మయ్యా అనుకుంది. రోడ్డు మీదకు రాగానే కారొకటి వచ్చి తుల్జా ముందు ఆగింది. అందులోని వ్యక్తి తల బయటకు పెట్టి స్పైడర్ అన్నాడు ఆమెనే చూస్తూ. వెంటనే ఆమె డార్క్ వెబ్ అంది. ఇది వాళ్ల కోడ్ లాంగ్వేజ్. వెంటనే ఆ వ్యక్తి కారు డోర్ ఓపెన్ చేసి ఆమెను ఎక్కమన్నాడు. ఆమె మారు మాట్లాడకుండా కారెక్కి కూర్చుంది. ఆమె దగ్గర ఉన్న ఫోన్ తీసుకున్నాడు. అందులో నుంచి సిమ్ను తీసి చింపేసి అవతల పడేశాడు. మరికొంత దూరం పోయాక ఆ ఫోన్ను నీటిలోకి విసిరేశాడు. అతను జేబులో నుంచి ఒక గడియారం లాంటి వస్తువును తీసి ఆమెకిచ్చాడు. ఇది చేతికి పెట్టుకో. ఇది డిజిటల్ ఫోన్. బాస్ నీకు ఫోన్ చేసి ఏం చెయ్యాలో చెబుతాడు. ప్రస్తుతానికి నిన్నొక హోటల్ దగ్గర దింపుతాము. రెస్ట్ తీసుకో. వెకిలిగా ఆమె వంక చూస్తూ చెప్పాడా వ్యక్తి. ఆడది కనిపిస్తే చాలు. వయస్సుతో పనిలేదు, వరసతో పనిలేదు. చొంగలు కారుస్తారు వెధవలు అని మనసులో అనుకుని అతని వంక సీరియస్గా చూసింది. ఆమె వాళ్ల పని చేసి పెట్టే మనిషి కావడం వల్లనో, లేక అడ్వాంటేజ్ తీసుకుంటే మొదలుకే మోసమొస్తుందన్న భయం వల్లనో అతను అంతటితో ఆగిపోయాడు. తర్వాత నుంచి ఆమెతో మర్యాదగానే ప్రవర్తించాడు. ఆమెను గోపాలపట్నంలోని ఓ లాడ్జిలో దించి, ఇక నేను వెళ్తాను. మీకేదైనా అవసరమైతే మీకిచ్చిన వాచిలో 1 నొక్కండి. నాకొస్తుంది కాల్. బాస్ మీకు కాల్ చేస్తారు కాబట్టి నెంబర్తో పనిలేదు. మీరు జాగ్రత్త, బయట తిరగకండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఫ్రెషప్ అయ్యాక బాస్ దగ్గర్నుంచి కాలొచ్చింది. అలాగే అన్నట్టు తల ఊపింది తుల్జా. కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది. భయపడుతూ వెళ్లి తలుపు తీసింది తుల్జా. బ్లూ కలర్ యూనిఫాంలో ఉన్న ఒక అబ్బాయి ఆమె చేతికి ఒక కవర్ అందించి, సార్ మీకిమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు.
నిర్లిప్తంగా కవర్ను చూసి టేబుల్ మీదకు విసిరింది. బాస్ చెప్పిన వాళ్లను కలవడానికి ఈవినింగ్ వరకు టైం ఉంది. ఈ లోపల ఏం చెయ్యాలి? ఊరు కొత్త, మనుషులు కొత్త. ఇంటర్కమ్ డయల్ చేసి లాడ్జ్ వాళ్ల చేత పేపర్, వాటర్ బాటిల్, టిఫిన్, టీ వగైరా అన్నీ కూడా తెప్పించుకుంది. డోర్ లాక్ చేసి వచ్చి టిఫిన్ తినేసి టీ తాగి పేపర్ తిరగేసింది. పేపర్లో వచ్చిన వార్త చూసి అక్కడకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది తుల్జా. కరుణార్థ్, మోనాలిసా క్యాబ్ బుక్ చేసుకుని హనుమంతవాకలో ఉన్న వాళ్ల ఇంటికి చేరుకున్నారు. శంకర్రావు గారు స్కూల్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు. పీఎఫ్ లోన్తో ఒక స్థలం కొనుక్కుని రిటైర్ అయిన డబ్బుతో ఓ చిన్న ఇల్లు కట్టేసుకున్నారు. అప్పట్లో అక్కడ పెద్దగా ఇళ్లుండేవి కావు, ప్రశాంతంగా ఉండేది. కైలాసగిరి, తెన్నేటి పార్కు కొద్ది దూరంలోనే ఉన్నాయి. ప్రకృతి ఆరాధనకు అనువైన ప్రదేశమని అక్కడ సైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఫుల్ రద్దీ అయిపోయింది. పెద్ద పెద్ద బిల్డింగులు లేచిపోయాయి. ఆ బిల్డింగుల మధ్య వీళ్ల ఇల్లు అరుంధతి నక్షత్రంలా ఉంది. వీరి సతీమణి పార్వతి సహనశీలి, గృహిణి. వీరికి కరుణార్థ్, మోనాలిసా ఇద్దరే సంతానం. మోనాలిసాకు పెళ్లి చూపులు. అందుకే ఇద్దరూ వైజాగ్ వచ్చారు. ఇంటికి వచ్చాక కరుణార్థ్, మోనాలిసా ఫ్రెషప్ అయ్యారు. టిఫిన్లు తినేశాక నలుగురు హాల్లో కూర్చున్నారు. ఎండవేడి ఇంట్లోకి రాకుండా కర్టెన్లన్నీ తడిపేసి గుమ్మాలకి కట్టారు. వట్టివేళ్ల చాపలని తడిపి కిటికీలకు కట్టారు. గది మధ్య ఫ్యాన్ కింద ఒక టబ్బులో చల్లటి నీళ్లు పోసి పెట్టారు పార్వతిగారు. ఎందుకమ్మా నీకీ అవస్థ? ఏసీ కొనిపెడతానని చెప్పాను కదా, శుభ్రంగా ఏసీలో ఉండక ఈ బాధంతా ఎందుకు? అడిగింది మోనాలిసా. దానికొచ్చే కరెంటు బిల్లు నువ్వే కడతానంటే కొనివ్వు, ఎవరొద్దన్నారు నిన్ను? నవ్వుతూ అన్నాడు కరుణార్థ్. నేచురల్గా వచ్చే చల్లదనమే హాయిగా ఉంటుంది మాకు. ఏసీలతో పనిలేదురా తల్లి. మాతో పాటు బయట పక్షులకు కూడా ఎండదెబ్బ తగలకుండా చిన్న గూడు ఏర్పాటు చేశాను. ఆ గూటిపైన రెల్లుగడ్డి కప్పి తడిపి ఉంచాను. గూటిలో కాసిన గింజలు జల్లి చల్లటి నీళ్లు ఏర్పాటు చేశాను. పాపం అవి సేద తీరాలి కదా, చెప్పాడు శంకర్రావు. అది కాదు నాన్నా, వయస్సు మీద పడుతున్న కొద్దీ శరీరం సహకరించదు. ఈ వయస్సులో ఇన్ని పనులు చెయ్యాలంటే అమ్మకి కష్టం. అదే ఏసీ ఉంటే స్విచ్ వేయగానే చల్లగా వచ్చేస్తుంది, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు, చెప్పింది మోనాలిసా. అవసరం అనుకుంటే మేమే కొనుక్కుంటాం. మాకొచ్చే డబ్బులు మాకు చాలు. నీ డబ్బులు నువ్వు జాగ్రత్త చేసుకో. భవిష్యత్తులో అవి నీకెందుకన్నా ఉపయోగపడతాయి, చెప్పాడు శంకర్రావు. అంతేలే, మాతో సమానమంటూ పోట్లాడే ఆ కోతుల దగ్గర జీతాలు తీసుకోరు. ఆడపిల్ల సొమ్ము మాకెందుకు అంటారు. కట్నాలు, పెళ్లి ఖర్చులు పెట్టినా ఆస్తిలో సమాన హక్కులు వారికిస్తారు. అదే మేమైతే మా ముక్కు పిండి మా దగ్గర వసూలు చేస్తారు. తండ్రి చేసిన అప్పులకు బాధ్యులు కొడుకులని ఆ భారాన్ని కూడా మా నెత్తిన పెడతారు, ఆవేశంగా అన్నాడు కరుణార్థ్. మేము నిన్నేమీ అడగలేదే. మా ఇద్దరికీ మా పెన్షన్ చాలు, ప్రశాంతంగా గడుపుదాం అనుకుంటున్నాం. నీ సంపాదన నీ భార్య బిడ్డలకు ఉపయోగించుకో. మాకందులో చిల్లి గవ్వ కూడా అవసరం లేదు. ఎటువంటి గొడవలు పడే స్థితిలో మేము లేము. చివరి క్షణాలు ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాం, చెప్పాడు శంకర్రావు. నేనేదో సరదాకి దాన్ని ఆట పట్టించడానికి అన్నాను నాన్నా. అలా మాట్లాడకండి. బిడ్డల మేము చూడకపోతే ఎవరు చూస్తారు? ఈ వయసులో మీరు విశ్రాంతి తీసుకోవాలి అని టాపిక్ని డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా, నాన్నా పెళ్ళికొడుకు వాళ్ళు ఎప్పుడొస్తున్నారు? అతనే ఉద్యోగం చేస్తున్నాడు? అడిగాడు కరుణార్థ్. అర్థం చేసుకున్న శంకర్రావు చిరునవ్వు నవ్వి, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్లది విజయవాడ, హైదరాబాదులో జాబ్ చేస్తున్నాడు. ఈరోజు చందనోత్సవానికి సింహాచలం వస్తారట. మంచి రోజు కూడా కావడంతో పిల్లను చూస్తాము అన్నారు, చెప్పాడు శంకర్రావు. మేమిక్కడే పుట్టి పెరిగినా సింహాచలం విశిష్టత, ఈ చందనోత్సవం ఎప్పుడు ఎందుకు జరుపుతారు, ఇలాంటి వివరాలు మాకు తెలియవు. చెప్పండి నాన్నా ప్లీజ్, అందరూ అడుగుతున్నారు అని అడిగింది మోనాలిసా. ఇప్పటికైనా తెలుసుకోవాలనే జిజ్ఞాస నీకు కలిగినందుకు చాలా సంతోషం తల్లి. నాకు తెలిసింది చెబుతా వినండి అంటూ చెప్పడం మొదలుపెట్టారు శంకర్రావు గారు. కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. రాక్షసరాజులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు క్రూర స్వభావంతో ముల్లోకాలను గడగడలాడించారు. హిరణ్యాక్షుడు ఒకానొక సమయంలో భూదేవిని చెరబట్టి చాపలా చుట్టి తీసుకుపోయాడని, అంతటి దుర్మార్గుడిని శ్రీ మహావిష్ణువు వరాహావతారమెత్తి సంహరించాడని మీకు తెలుసు కదా, అడిగారు శంకర్రావు గారు. నరసింహావతారం అంటే ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు కదా, మరి మీరేంటి హిరణ్యాక్షుడి గురించి చెప్తున్నారు? అనుమానంగా అడిగాడు కరుణార్థ్. వెరీ గుడ్, మంచి క్వశ్చన్. నేను చెప్పేది పూర్తిగా విన్నాక ఇంకా ఏమైనా డౌట్లుంటే అడుగు అని చెప్పి మళ్లీ చెప్పడం మొదలుపెట్టారు శంకర్రావు. తన సోదరుడు హిరణ్యాక్షుడిని చంపిన శ్రీహరిపై కక్ష పెంచుకున్న హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేసి తనను మించిన అజేయుడు ముల్లోకాల్లోనూ ఉండరాదని,
తనకు మరణమన్నదే లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు. హిరణ్యకశిపుడి ఘోర తపస్సుకి భయపడి దేవతలంతా ఇంద్రుడి వద్దకు వెళ్లి ఏదైనా ఉపాయం ఆలోచించాలని సూచించారు. అతడి తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు అప్సరసలను పంపాడు. ప్రకృతిని బీభత్సం చేశాడు. ఎన్నో విధాల ప్రయత్నాలు చేశాడు. ఇతని ప్రయత్నం ఫలించలేదు. అదే సమయంలో హిరణ్యకశిపుని భార్య లీలావతి గర్భవతి అన్న విషయాన్ని ఇంద్రుడు గ్రహించాడు. హిరణ్యకశిపుడే ఒక పెద్ద సమస్య అంటే ఇంకా అతడికి కొడుకు పుడితే వారిద్దరూ దేవతలను ఇంకా హింసిస్తారని, తన సింహాసనానికి ముప్పని భావించాడు. మాయారూపంలో లీలావతి దగ్గరకు చేరి ఆమెను దేవలోకానికి తీసుకుని పోతుండగా దారిలో నారద మహర్షి కనిపించి ఇంద్రుని వారించాడు. ఓ గర్భిణిని చెరబట్టి తీసుకుపోతావా? ఇంత నీచానికి దిగజారుతావని నేననుకోలేదు అంటూ గద్దించాడు నారదుడు. నేను దురుద్దేశంతో అలా చెయ్యడం లేదు. దేవతల క్షేమం కోసం అలా చెయ్యాల్సొచ్చింది అంటూ ఇంద్రుడు సమాధానమిచ్చాడు. అయితే ఆమె గర్భంలో ఉన్నది రాక్షసుడు కాదని ఒక గొప్ప హరిభక్తుడనే విషయాన్ని నారదుడు చెప్పగా తెలుసుకున్నాడు ఇంద్రుడు. ఆ తరువాత లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు. పుట్టుకతోనే హరిభక్తుడైన ప్రహ్లాదుని మనసు మార్చడానికి హిరణ్యకశిపుడు చేయని ప్రయత్నమంటూ లేదు. సామదాన భేద దండోపాయాలన్నీ చేసి ప్రయత్నాలు ఫలించకపోవడంతో కుమారుని సముద్రంలో పడవేయించి పైకి లేవకుండా పర్వతాన్ని వేయించాడు. అయితే శ్రీహరి వచ్చి తన భక్తుడిని రక్షించుకున్నాడు. ఆ సముద్రమే మన విశాఖపట్నం వద్ద ఉన్న బంగాళాఖాతం. ఆ పైన వేసిన పర్వతమే సింహాచలం. హిరణ్యకశిపుని చంపిన విచిత్రావతారమే నరసింహావతారం. ప్రహ్లాదుని కోరిక మేరకు హిరణ్యాక్షుని సంహరించిన వరాహమూర్తి, హిరణ్యకశిపుని చంపిన నరసింహమూర్తి లక్ష్మీదేవితో కలిసి సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటానని ప్రహ్లాదునికి అభయమిచ్చాడు అంటూ చెప్పాడు శంకర్రావు. మరైతే చందనోత్సవం ఎందుకు చేస్తారు? కుతూహలంగా అడిగింది మోనాలిసా. వైశాఖ శుక్ల తదియ రోజునే సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఎందుకు చేస్తారు? ఎందుకు ఆ రోజు స్వామిపై ఉండే చందనం పూత తొలగించి స్వామివారి నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తారు అంటూ తాను కూడా ఉత్సాహంగా అడిగింది పార్వతి. బ్రహ్మాండ పురాణం ప్రకారం పాహి శ్రీమన్నారాయణ అని ప్రహ్లాదుడు పిలవగానే గరుత్మంతుడిపై నుంచి ఒక్క ఉదుటున కిందకు దూకడంతో స్వామి దివ్య చరణాలు పాతాళంలోకి దిగబడ్డాయి. అందుకే వరాహ నరసింహుడి పాద దర్శనం భక్తులకు లభించదు. ప్రహ్లాదుడి తదనంతరం కాలక్రమంలో వరాహ నరసింహస్వామి ఆకృతి మట్టిపుట్టలో నిక్షిప్తమైంది. 1000 ఏళ్ల క్రితం పురూరవ చక్రవర్తికి వరాహ నరసింహుడు కలలో కనిపించి తన ఉనికి తెలియచేశాడు. వైశాఖ శుద్ధ తదియనాడు అలా వరాహ నరసింహుడి విగ్రహం బహిర్గతమైంది. స్వామివారిని చందనంతో సంపూర్ణంగా అలంకరించారు. పురూరవుడితో పునరుద్ధరణ జరిగిన చందన సేవ ఏటా అక్షయ తృతీయ నాడు వైభవంగా సింహాద్రిపై కొనసాగుతోంది చెప్పాడు శంకర్రావు. నరసింహస్వామి అంటే మనిషి సింహం కలిసిన రూపం కదా, మరి ఇక్కడేంటి వరాహం సింహం నరుడితో కలిసిన ఈ వరాహ నరసింహ రూపమేంటి అడిగాడు కరుణార్థ్. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి. అయితే వరాహ నరసింహ అవతారాలు కలిసుండే విగ్రహం ఉన్న ఏకైక దేవాలయం సింహాచలంలో మాత్రమే ఉంది. దీనికి ఓ కథ ఉంది. హిరణ్యాక్షుడనే అసురుణ్ణి వధించడానికి శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని, హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకు నృసింహావతారాన్ని దాల్చాడు. అసురులైన అన్నదమ్ములు ఇద్దర్నీ వధించేందుకు శ్రీహరి వరుసగా ధరించిన అవతారాలివి. హిరణ్యాక్షుణ్ణి వధించి వరాహావతారాన్ని విరమించేలోగా హిరణ్యకశిపుడి మాట మేరకు ప్రహ్లాదుడి పిలవడంతో భక్తుణ్ణి రక్షించాలనే తొందరలో వరాహ రూపం పూర్తిగా వదలకుండానే నృసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు. దీంతో అదే రూపంలో వరాహ నరసింహుడుగా కొండపై కొలువయ్యాడు. అయితే హిరణ్యకశిపుణ్ణి అంతమొందించిన తర్వాత నృసింహుడు ప్రళయభీకరంగా జ్వాలామాలికలతో కనిపించేసరికి సమస్త సృష్టి భయపడింది. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుడు ప్రార్థించినా ఫలితం లేకపోయింది. ఆ సమయంలో బ్రహ్మకు చందన వృక్షం గుర్తొచ్చింది. ఉగ్రత, ఉష్ణం, తాపం నివారించే శక్తిని చందన వృక్షానికి వరంగా ఇచ్చిన సంగతి స్ఫురణకొచ్చింది. అదే విషయం ప్రహ్లాదుడికి బ్రహ్మ సూచించాడు. ప్రహ్లాదుడు చేసిన చందన సేవ వల్ల నరసింహుడు శాంతించాడు. ప్రహ్లాదుడి కోరిక మేరకు సింహగిరిపై కొలువయ్యాడు. స్వామి రూపం సింహాచలంలో వరాహముఖం, నరుని శరీరం, తెల్లని జూలు, భుజంపై తోక, 2 చేతులు, భూమిలోకి ఉన్నటువంటి పాదాలు. ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ రోజు మాత్రమే కొన్ని గంటల సేపుంటుంది. ఆ సమయంలో లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు.
అర్చనాదులు పూర్తి చేసి తిరిగి చందనం లేపనం చేయడంతో శివలింగాకారుడుగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక చెప్పారు శంకర్రావు. మరైతే ఈ చందనానికి ఎంత పుయ్యాలో లెక్క ఏమైనా ఉంటుందా? అసలు అంత చందనాన్ని ఎలా తెస్తారు? అడిగాడు కరుణార్థ్. అక్షయ తృతీయతో పాటు జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి తిథుల్లో 3 విడతల్లో స్వామికి మొత్తం 12 మణుగుల పరిమాణంలో చందనాన్ని సమర్పిస్తారు. స్వామివారు శాంతమూర్తిగా ఉంటేనే అంతా చల్లగా ఉంటామని భక్తుల విశ్వాసం. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరు చేసి అభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత కొద్ది గంటలు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తారు. ఆ నిజరూప దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుని స్వామి శరీరం నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం మరో ప్రత్యేకత. వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిస్తే విష్ణు సాన్నిధ్యం కలుగుతుంది అంటారు. ఇదే అక్షయ తృతీయ నాడు అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవం జరిపిస్తారు. ఈరోజు చేసే జప తప హోమ తర్పణాదులు అక్షయమై పుణ్యఫలాలనిస్తాయి అని అర్థం. పురూరవ చక్రవర్తి ఒకనాడు తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తూ ఉండగా ఆ విమానం సింహగిరి పైకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఆగిపోయింది. దీంతో ఊర్వశి తన దివ్య దృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది. ఆ రాత్రికి వీరక్కడే బస చేశారు. ఆ రోజు రాత్రి సింహగిరిపై ఒక లోయలో ఉన్న సింహాద్రినాథుడు పురూరవ చక్రవర్తికి కలలో సాక్షాత్కరించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని వెలికితీసి గొప్ప ఉత్సవం జరిపించాలని కోరతాడు. స్వామి కలలో చెప్పినట్టుగానే పురూరవ చక్రవర్తి సింహగిరి లోయలో ఎంత వెతికినా ఫలితం దక్కలేదు. రెండో రోజు స్వామి మరోసారి దివ్యవాణితో తాను 12 అడుగుల పుట్టలో ఉన్నానని వెలికి తీయాలని ఆదేశించాడు. దీంతో స్వామి విగ్రహాన్ని వెలికితీసిన పురూరవ చక్రవర్తి అత్యంత వైభవంగా చందనోత్సవాన్ని నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది. స్వామి 12 అడుగుల పుట్టలో లభ్యం కావడంతో అందుకు తగినట్టుగానే ఉత్సవం తదుపరి దశలవారీగా 12 మణుగుల చందనాన్ని అంటే 500 కేజీలు సమర్పించడం జరుగుతుంది. నాకు తెలిసినంతవరకు చందనోత్సవ వెనక ఉన్నటువంటి కథ ఇదే అని చెప్పాడు శంకర్రావు. మనం కూడా వెళ్ళి చందనోత్సవం చూసొద్దామా? అడిగింది పార్వతి. రష్గా ఉంటారు, ఇప్పుడు మనం వెళ్ళలేం, విడి రోజుల్లో వెళ్ళి చూసొద్దాంలే చెప్పాడు శంకర్రావు. ఎక్కడెక్కడ వాళ్ళో వచ్చి చూస్తుంటే ఊర్లో ఉండి మనం చూడకపోవడం బాలేదు. మనసుంటే మార్గం ఉంటుంది. వంకలు పెట్టుకుంటే ఎంత మంచి పనైనా మనం సాధించలేం అంది పార్వతి. నాగవంశానికి చెందిన నా స్నేహితుడొకడు సింహాచలంలో ఉన్నాడు. వాళ్లకి డైరెక్ట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఆ వంశస్థులే చందనాన్ని అరగదీస్తారు స్వామివారికి. వాడినడుగుతాను. టిక్కెట్లు దొరికితే 4 వెళ్దాంలే చెప్పాడు శంకర్రావు. ఫోన్ చేసి స్నేహితుడితో మాట్లాడాడు. 1000 రూపాయల టిక్కెట్ కొనిపించి అతని దగ్గరున్న పాస్ ద్వారా షార్ట్ వేలో తీసుకెళ్లి వాళ్లకు దర్శనం చేయించాడు స్నేహితుడు. దర్శనం చేసుకుని వెంటనే ఇంటికొచ్చేశారు 4. సాయంత్రం పెళ్లివాళ్లని సింహాచలం వెళ్లి తీసుకురమ్మని పురమాయించడంతో కరుణార్థ్ బైక్పై వెళ్లి సింహాచలం కొండ దిగువన బైక్ పార్కు చేసి పెళ్లివాళ్ల కోసం ఎదురు చూస్తూ అక్కడ నిలబడ్డాడు. అదే సమయంలో కారులో కొండపైకి వెళుతున్న దివ్య కనిపించింది. దివ్యగారు అని కారు వెనకగా 2 అడుగులు వేసి చప్పట్లు కొడుతూ గట్టిగా పిలిచాడు. ఆమె తనను కాదన్నట్టుగా పట్టించుకోలేదు. వెనక్కి తిరిగి కూడా చూడలేదు. లగేజ్ వదిలేసిపోవడం, పిలిచినా తనను కాదన్నట్టుగా ఉండడంతో కరుణార్థికి అనుమానం వచ్చింది. ఆమెను వెంబడించి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. కాని పెళ్లివారొచ్చే టైం కావడంతో ఆ ఆలోచన విరమించుకుని కార్ నెంబర్ నోట్ చేసుకుని జేబులో పెట్టుకున్నాడు కరుణార్థ్. తుల్జా కరుణార్థిని గమనించింది. కాని ముగిసిన ఆ పాత్ర పరిచయాన్ని కొనసాగించదలుచుకోలేదు. ఆ ఐడెంటిటీ అక్కడితో క్లోజ్ చెయ్యాలని అనుకుంది. ఒకవేళ ఎవరైనా ఎదురుపడినా తాను వాళ్ళు ఎవరో తనకు తెలియనట్టుగానే ఉండాలి, లేకపోతే తనకి ప్రమాదం అని అనుకుంది. అందుకే వెనక్కి తిరిగి కూడా చూడలేదు. కారు కొంత దూరం పోయాక, ఎందుకితను నాకు ప్రతిసారి కనబడుతున్నాడు? ఈ పరిచయం వెనక ఎటువంటి ప్రమాదమైనా దాగి ఉందా? లేక ప్రమోదం దాగి ఉందా? చిచి, అతను ప్రమాదం కలిగించే వ్యక్తిలా అనిపించలేదు. అతనితో ట్రావెల్ చేసిన ఆ కొద్ది సమయంలోనే అతనేంటో అర్థమైంది. ఇతను మళ్లీ కనబడ్డాడు అంటే ఈ ప్రమాదం నుంచి నన్ను గట్టెక్కించడానికి దైవం నియమించిన వ్యక్తి అయ్యుండొచ్చు. ఎన్నో రకాల ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి. ఏదేమైనా ఇప్పటి అతని పరిచయం నా మీద దురభిప్రాయాన్ని కలిగిస్తుంది. నేను చేసే పనేంటో నాకు తెలియకపోయినా చేసేది అసాంఘిక కార్యం అని అర్థమవుతుంది. తప్పని పరిస్థితి.
ఏది ఏమైనా ఇలాంటి టైంలో మొహం చాటు చేసుకోవడమే మంచిది. ఒకవేళ ఎదురుపడి మాట్లాడినా తెలియనట్టే నటించాలి అని దృఢంగా మనసులోనే నిశ్చయించుకుంది తుల్జా. ఆ బాస్ అనే వ్యక్తి ఎలా ఉంటాడో ఏమో. వాడి మొహం ఇప్పటి వరకు చూడలేదు. అయినా తనను కీలుబొమ్మను చేసి ఆడిస్తున్నాడు. నన్ను బయటకు వెళ్ళొద్దు అని ఆంక్షలు విధించాడు. ఇవాళ చందనోత్సవం అని పేపర్లో చూడ్డంతో మనసుండబట్టలేక స్వామిని దర్శించుకుంటే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో బయలుదేరాను. నిజానికి ఇక్కడ నాకెవరూ తెలిసిన వాళ్ళు లేరు. ఆ ధైర్యంతోనే బయటకొచ్చాను. కాని ఈ కరుణార్థు నన్ను గుర్తుపట్టేశాడు. గుర్తుపడితే ఏమైంది? తోటి ప్రయాణికురాల్ని అనుకుంటాడు. నేనేం చేస్తున్నానో అతనికేం తెలుస్తుంది? నిజానికి నాకు మాత్రం ఏం తెలుస్తుంది? ఆ పెట్టె వాళ్లే ఇచ్చారు, ఆ టిక్కెటు వాళ్లే ఇచ్చారు. కుంటిదానిలాగా నటించమన్నారు. పేరు దివ్య అని చెప్పమన్నారు. దిగే ముందు పెట్టెను ట్రైన్లోనే వదిలేసేయని, నన్ను బోగి మారమని, గోపాలపట్నంలో దిగమని, ఇవన్నీ వారు చెప్పినవే. నేనలాగే చేశాను. నా తమ్ముడు చెల్లి నా దగ్గరకొచ్చే వరకు నేను వాళ్ల చేతిలో ఆడే కీలుబొమ్మను. ఇంతకీ ఆ పెట్టెలో ఏమున్నాయో ఏమో. రకరకాల ఆలోచనలు ఆమె చుట్టూ భ్రమరాల్లా ముసిరాయి. వాటిని విదిలించి తుల్జా సింహాద్రప్పన్నను దర్శించుకుని తన గోడును స్వామివారి ముందు వెళ్లబోసుకోవాలి అనుకుంది. కాళ్లు వేళ్లాడేసుకుని హాస్టల్ గదికి చేరిన సాజిద్ను చూసి, నిన్నటి దినం ఏడకపోయావ్? ఫోన్ కూడా లేపుకుంటివి. మస్తు పరేషానయ్యా. కనిపించిన స్నేహితుణ్ణి ఆనందంగా చుట్టేస్తూ పలకరించాడు తుకారాం. ఏం లేదు, కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి ఇంటికి వెళ్ళాను చెప్పాడు సాజిద్. అరే, ఏం సుస్థి చేసింది? ఇప్పుడు బాగుండదా? అడిగాడు తుకారాం. ఇప్పుడు బాగానే ఉంది. కొంచెం వాతావరణ మార్పు కావాలని చెప్పారు డాక్టర్లు. మేమెక్కడికి పోతాము? మాకు బంధువులు లేరు కదా దిగులుగా అన్నాడు సాజిద్. అరే, పరేషన్ కాక మా ఊరు తోల్కపోతా. ఆడ క్లైమేట్ చూస్తే మస్తు ఖుషి అవుతావు. మీ వాళ్ళు ఏవైనా అంటారేమో? హే పాగల్, నిన్ను తోల్కపోతే మా వాళ్ళు ఇంకా దిల్కుష్ అవుతారు. దోస్తుగాళ్ళని తీసుకొస్తే గట్లగే మీ అనుకునేటోళ్ళు కాదు మా వాళ్ళు. రేపటినుంచి హాలిడేస్ ఇస్తారు గందా, రేపు పోదాం. పరేషన్ కాక బట్టలు సర్దుకో చెప్పాడు తుకారాం. సరే, నీతో పాటు నేను మీ ఊరొస్తాను అని చెప్పాడు సాజిద్. ఇద్దరూ అరటిపళ్ళు తెచ్చుకోవడానికి ఎదురుగా ఉన్న బడ్డీ కొట్టుకు వెళ్లారు. అక్కడ ఫుల్ రష్గా ఉంది. పిల్లలందరూ ఏవో చాక్లెట్లు కొంటున్నారు. వారందరి చేతుల్లోనూ అవే రకమైన చాక్లెట్లు. ఏంటి, ఆ చాక్లెట్స్ కొత్తగా వచ్చాయా? షాపువాడిని అడిగాడు తుకారాం. అవును బాబూ, చాలా బాగుంటాయి. నీకిచ్చేదా అడిగాడు షాపతను. 2 కావాలి మా ఇద్దరికి అంటూ సాజిద్ను తనను చూపించాడు తుకారాం. షాపతను చాక్లెట్స్ తీసి ఇస్తూ ఉంటే సాజిద్ కలగజేసుకుని, చాక్లెట్స్ వద్దంకుల్, మాకు అరటిపళ్ళే ఇవ్వండి అని చెప్పాడు. అందరూ కొనుక్కుంటున్నారు. ఇవి చాలా బాగున్నట్టున్నాయి. ఒకసారి మనం కొనుక్కుని తిని రుచి చూద్దాంరా బతిమాలుతున్నట్టుగా అడిగాడు తుకారాం. ఇప్పుడొద్దు, మరో రోజు కొనుక్కుందాం పద అంటూ అరటిపళ్ళు తీసుకుని తుకారాంతో కలిసి హాస్టల్ గదికొచ్చేశాడు సాజిద్. అరే, ఏమైంది? చాక్లెట్లు కొన్నయలేదు అడిగాడు తుకారాం. నువ్వు చాక్లెట్స్ తిన్నవాళ్లని గమనించలేదు. వాళ్ళు వంటి మీద స్పృహ లేకుండా ఎలా ఉన్నారో చూడు. నిద్రమత్తులో ఉన్నట్టున్నారు. అందుకే వద్దన్నాను చెప్పాడు సాజిద్. నేను చూడకుంటే అలాగైతే తినకుండుడే మంచిదైతది అన్నాడు తుకారాం. ఇద్దరూ బట్టలు సర్దుకుని పడుకున్నారు. ఉదయాన్నే తుకారాం సాజిద్ను వెంటబెట్టుకుని సోమ్లానాయక్ తండాకొచ్చాడు. అడవికి దగ్గరలో ఉండడంతో అక్కడ పచ్చదనం పరవళ్లు తొక్కుతోంది. అక్కడ పట్టుమని 100 గడపలు కూడా ఉండవు. ఇంత లోపల అడవి ప్రాంతంలో ఉంటున్నారు. మీకు భయం వేయడం లేదా ఆశ్చర్యంగా అడిగాడు సాజిద్. మాకేటికి భయం? మేం అడవి బిడ్డలం. మా పూర్వీకులు ఒక మహోన్నత ఆలోచనతో లంబాడీల సంస్కృతి కాపాడడం కోసం తండాల్ని తమ నివాసాలుగా చేసుకుంట్రి. మా లంబాడీలది ప్రాచీన సంస్కృతి. అప్పట్లో అడవుల్లో పశువుల పోషణ మా జీవన ఆధారమట. ఇలా మాకు చాలా తండాలే ఉంటాయి. మా తండాలో ఉండేటోళ్ళు ఒక ప్రత్యేక గౌరవం, నాయకత్వం, పంచాయతీ వ్యవస్థ, ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, ఆచారాలు ఉంటాయి. మా వేషధారణ, భాష ప్రత్యేకంగా ఉంటాయి చెప్పాడు తుకారాం. అయితే మీకు ప్రత్యేక విద్యాలయాలు కూడా ఉన్నాయా ఆశ్చర్యంగా అడిగాడు సాజిద్. మా భాషకు లిపుండదు. అందువల్ల మా చదువులు మీ చదువుల్లాగానే కొనసాగుతాయి. అప్పట్లో పై చదువులు ఉండేవి కాదు. అసలు మా కొండనికి ఒక చోటంటూ ఉండేది కాదు. పశువులను మేపతా దేశాలు తిరిగేటోళ్ళు మా పూర్వీకులు. సంచార జాతులని, బంజారోళ్ళని, లంబాడోళ్ళని మమ్మల్ని పిలిచేటోళ్ళు. ఈ లంబాడీ అనే పేరు వెరైటీగా ఉంది కదా,
ఈ పేరు మీకెలా వచ్చింది? కుతూహలంగా అడిగాడు సాజిద్. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మేము దృఢంగా పొడవుగా ఉండేటోళ్ళమని లాంగ్ బాడీస్ అని పిలిచేవారట. గట్లా గట్లా గది లంబాడీలుగా మార్పు చెందినదని మా పెద్దోళ్ళు చెప్తుంటే విన్నా. ట్రైబల్ క్రిమినల్ యాక్ట్ చట్టం కింద వాళ్ళెప్పుడూ మా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉండేవారట. ఆ బ్రిటిష్ వారి నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం మా పూర్వీకులు పారిపోయేటోళ్ళట. అలా పారిపోయేవాళ్ళు మా సంస్కృతి సంప్రదాయాల్ని మా భాషని కాపాడుకుంటూ వచ్చారు. జనబాహుల్యంలో కలిసిపోతే అవి మరుగున పడిపోతాయేమోనని అనుకొని అడవికి దగ్గరగా తండాల్ని నిర్మించుకుని ఆ తండాల్లో ఉంటూ నాయక్ అని పిలువబడే తండా నాయకుడు చెప్పినట్టు వింటూ అడవి తల్లిని నమ్ముకుని పశు పోషణం చేసుకుంటూ జీవనాధారం గడిపేవారు. ఇప్పుడిప్పుడే నాగరికత పెరిగి వ్యవసాయం చేసుకుంటూ స్థిరంగా ఒక దగ్గర ఉంటున్నారు. అంతేకాదు తమ పిల్లల్ని చదివించడానికి పట్నం కూడా పంపుతున్నారు చెప్పాడు తుకారాం. మరైతే మీరు మాలాగానే అందరితోనూ కలిసిపోయినట్టేగా. అటువంటప్పుడు ఈ మారుమూల ప్రాంతాల్లో రవాణా వైద్య సౌకర్యాలు లేని ప్రాంతాల్లో ఉండవలసిన పనే ఉంది అడిగాడు సాజిద్. మేము మీ లెక్క చదువుకుంటున్నా మా పద్ధతులు మావే, వాటిని ఇడిసేది లేదు. మా ఆచారాలు మేం వదిలిపెట్టం. అసలు ఎవరింటి ఏ కార్యమైనా తండాలోని ప్రతి ఒక్కరూ ఆ తంతులో పాల్గొనాల్సిందే. మీ పెళ్లిళ్లలో ఆచార వ్యవహారాలు డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇప్పుడెవరిదైనా పెళ్లి ఉంటే బావుండు, నేను చూసేవాణ్ణి అన్నాడు సాజిద్. ఉంది, చూద్దూలే నవ్వుతూ చెప్పాడు తుకారాం. మీ దేవతలు మా దేవతలు ఒక్కళ్లేనా? అన్నీ తెలుసుకోవాలన్న కుతూహలంతో అడిగాడు సాజిద్. మేము పాటలతో తరతరాలుగా 7 దేవతలను కొలుస్తాం. ఎవరా దేవతలు? సాజిద్ గొంతులో కుతూహలం. ఆ 7 దేవతల పేర్లు మేరమ్మ, త్వల్జ, శీతల, మంత్రల్, హింగ్ల, ద్వాల్, అంగల్, కంకాళి. ఏ దేవతలను దేని కొరకు పూజిస్తామో నీకు తర్వాత చెప్తాను గాని మనం రావాల్సిన చోటుకొచ్చేసాం. చూస్తూ ఉండు, మధ్యలో ఏం ప్రశ్నలు లేక నేను నీకన్నీ పక్క నుండి చెప్తాను నవ్వుతూ చెప్పాడు తుకారాం. ఇరువురు ఓ డాబా ఇంట్లోకి వెళ్లారు. అది ఆ తండా నాయక్ ఇల్లు. తుకారాం ఆ తండాకి నాయక్గా ఉన్న సోమ్లా నాయక్ మనవడు. లోపల నుంచి సోమ్లా నాయక్ భార్య మంగ్లీబాయి నాయకి వచ్చింది. తుకారాం, అబజ్కా అయ్యర్ వార్ చికవూకాన్. తుకారాం ఇదేనా రావడం, బాగున్నావా అంటూ తమ భాషలో తుకారాంని అడిగిందామె. మా ఫ్రెండ్ సాజిద్ అంటూ తమ భాషలోనే ఆమెకు సమాధానం చెప్పాడు తుకారాం. సాజిద్ మా బామ్మ అంటూ ఆమెను పరిచయం చేశాడు సాజిద్కి. నమస్తే గ్రాండ్మా అంటూ నమస్కారం పెట్టాడు సాజిద్. మంచిగా ఉండు బేటా అంటూ 2 చేతులెత్తి సాజిద్ను దీవించి లోపలికెళ్ళిపోయింది మంగ్లీ. కూర్చో రా అని కుర్చీ చూపించాడు తుకారాం. 2 గ్లాసులతో నీళ్లు తెచ్చి ఇచ్చింది తుకారాం వాళ్ళ అమ్మ. కాళ్ళు చేతులు కడుక్కుని రండి, టిఫిన్ తిందురుగాని అని చెప్పి ఖాళీ గ్లాసులు తీసుకుని వెళ్ళిపోయింది. ఇద్దరూ కాళ్ళు చేతులు కడుక్కొచ్చి ఆమె పెట్టిన టిఫిన్ తిన్నారు. పెళ్లికొడుకుని పెళ్లికూతుర్ని పరీక్షించడానికి పోదాం పదండి అంటూ తమ భాషలో చెప్పి వారిని వెంట పెట్టుకుని వెళ్ళింది మంగ్లీ. అందరూ కలిసి సమావేశమయ్యే పంచాయతీ లాంటి చోటు దగ్గరకు వెళ్లారు. అప్పటికే అందరూ గుమిగూడు ఉన్నారక్కడ. రామ్ రామ్ బాపూ అంటూ చెప్పారు. వెదురుతో చేసిన సింహాసనం లాంటి దానిని చూపిస్తూ బేసో అన్నారు. సోమ్లా నాయక్ దానిమీద కూర్చున్నాడు. పక్కని చాప మీద మంగ్లీబాయి, తుకారాం, సాజిద్లు కూర్చున్నారు. మిగిలిన వాళ్లందరూ రౌండ్గా నేలమీదే చతకిలబడ్డారు. ఆ సర్కిల్ మధ్యలో వధూవరులను కూర్చోబెట్టారు. స్త్రీలు జిల్లేడు, మోదుగు కర్రలతో, రోకళ్లతో ఆ వరుడిని కొడుతూ మా కూతుర్ని బాధిస్తావా, బూతుమాటలు మాట్లాడతావా అంటూ ప్రశ్నించారు. మాట్లాడను అన్నాడు పెళ్లికొడుకు. బావమరుదులు చిన్న చిన్న రాళ్లు చెవి దొప్పల్లో పెట్టి మా అమ్మ నాన్నని తిడతావా, మా చెల్లిని బాధిస్తావా అంటూ నలిపారు. బాధించను అన్నాడు పెళ్లికొడుకు. ఎంత కొట్టినా ఎంత నలిపినా నొప్పి అన్న నోట మాట రాలేదతనికి. అదేంటి పెళ్లికొడుకుని అలా హింస పెడుతున్నారు? తుకారాం చెవి దగ్గర గొనిగాడు సాజిద్. మాలో వీటిని బట్టే వరుని శరీర పటుత్వాన్ని, ఓర్చుకునేటి శక్తిని పరీక్షిస్తారు. ఈ అవస్థలన్నీ భరించినవాడే వధువుకు సరైన భర్తగా పోషించని తెలిసినవాడిగా నమ్ముతారు అని చెప్పాడు తుకారాం. ఆ వరుడు అన్నిటికీ ఓర్చుకున్నాడు. పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అందరూ ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. మీ ఆచారాలు భలే గమ్మత్తుగా ఉన్నాయి, మిగిలిన వారి సంప్రదాయాలకు భిన్నంగా ఉన్నాయి అన్నాడు సాజిద్. ఏముంది, కొంతే చూసావింకా నువ్వు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ముందు ముందు నీకన్నీ చెప్తాను. ఇంకో తమాషా చెప్పనా? మేమెవరైనా బంధువులింటికెళ్తే ఏడుస్తాం. ఎందుకో ఇంటి దగ్గర మా దాదిని అడిగి తెలుసుకుందాం చెప్పాడు తుకారాం. అందరూ ఇంటిదారి పట్టారు.
చుట్టూ పచ్చటి మొక్కలు, స్వేచ్ఛగా విహరించే జంతువులు, అక్కడక్కడ చెట్ల కింద నాట్యం చేసే నెమళ్ళు, వాటిని ముచ్చటగా తిలిగించే ఆడనెమళ్ళు. ప్రకృతి శోభంతా తండాలోనే ఉందా అనిపించింది సాజిద్కు. పెళ్లిచూపుల తతంగం ముగిశాక ఆ కారు నెంబర్ పట్టుకుని ఎంక్వైరీ చేసిన కరుణార్థ్ డ్రైవర్ చెప్పిన విషయం విని స్టన్నైపోయాడు. సింహాచలేశుని నిజరూప దర్శనం కోసం జనం తండోపతండాలుగా వచ్చారు. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పిల్లలు ఆ తాపాన్ని తట్టుకోలేక ఏడుపు లంఘించుకున్నారు. పెద్దవాళ్లు భక్తి పారవస్యంలో పడి సహజ సిద్ధమైన శారీరక దురవస్థలను పట్టించుకోవడం లేదు. తుల్జా స్కార్ఫ్తో మొహాన్ని దాచేసుకుని 1000 రూపాయలు టికెట్ తీసుకుని లైన్లో నిల్చుంది. ఆమెను హోటల్ నుంచి ఫాలో అవుతూ వచ్చిన వ్యక్తి కూడా టికెట్ తీసుకుని లైన్లోకి వచ్చి ఆమె వెనకగా నిలబడి ఆమెకు తెలియకుండా ఆమెనే అబ్జర్వ్ చేస్తున్నాడు. జనం బాగా ఉండడంతో 1000 రూపాయల టికెట్ లైన్లో కూడా చాలా పొడవే ఉంది. పబ్లిసిటీ కోసం వచ్చిన వాళ్ళు సెల్ఫీలు తీసుకుని అప్లోడ్ చేసుకుని అప్డేట్స్ ఇచ్చుకుంటూ బిజీగా ఉన్నారు. అమ్మాయిలకు సైట్ కొట్టుకునేవాళ్ళు, అబ్బాయిలకు సైట్ కొట్టుకునేవాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఉచిత జలప్రసాదాలు, నిమ్మకాయ నీళ్లు, మజ్జిగలు, బిస్కెట్ ప్యాకెట్స్, అరటిపళ్ళు పంపకంలో సేవాదళ్ నిమగ్నమై ఉంది. తుల్జా మనసు మంచికి చెడుకి మధ్య నలిగిపోతోంది. నా వ్యక్తిత్వమేంటి? నేను చేసే ఈ పనులేంటి? విరుద్ధ భావాల సంఘర్షణ, భావానికి బాధ్యతకి నడుమ ఆమె మనసు దహించబడుతోంది. ఒక్కసారి మనిషి ఏ బలహీనతకైనా లొంగితే శత్రువులు దానిని ఆసరాగా తీసుకుని పూర్తిగా పతనం వైపుకు నడిపిస్తారు. భయం అనేది మనిషిలో మిట్ట మధ్యాహ్నపు ఎండలో నీడలా ప్రవేశించి సాయంత్రం నీడలా తననే దాటిపోతుంది. ఆ భయానికి మనం చోటివ్వకూడదని తెలుసు, బలహీనతలకు లొంగకూడదని తెలుసు. కాని తప్పలేదు, ఆడమనసు కదా. అయినా వీళ్ళింతటితో వదులుతారా? చెప్పలేం. మాంసానికి అలవాటు పడిన పులికి శాకాహారం రుచించదు. అరాచకాలకు పాల్పడే వారి మాటలు ఎప్పటికీ నీటిమీద రాతల్లాంటివే. అన్నీ తెలిసే ఆ బలహీన క్షణంలో వారి ప్రపోజల్కు సై అన్నాను. ఏం చెయ్యను? ఆ క్షణంలో నా తోబుట్టువులే నా కళ్ల ముందు కనబడ్డారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎలా ఈ ఉచ్చులో నుంచి బయటపడాలి? నా వాళ్లను ఎలా కాపాడుకోవాలి? జవాబు దొరకని ప్రశ్నలు పదే పదే తమ ఉనికిని చాటుతున్నాయి. ఆమెకు కరుణార్థ రూపం కళ్ల ముందు కదిలింది. ఎంత ఫులిష్గా ప్రవర్తించాను! అపరిచితులకే ఆయన ఎంతో సహాయం చేసే గుణం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తితో ఆగి మాట్లాడవలసింది, నా సమస్యను చెప్పవలసింది. ఏదైనా సహాయం చేసేవాడేమో, ఆ దైవమే తన కోసం పంపించాడేమో. లేకపోతే ట్రైన్లో పరిచయమైన వ్యక్తి మళ్లీ కనిపించడమేంటి? పొరపాటు చేశాను. పిలుస్తున్నా పలకకుండా వచ్చేశాను. ఎంతో సమయం కాలేదు కదా. ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూస్తే మనిషి సహాయం చేసేవాడిలాగానే ఉన్నాడు. ఒక్కసారి తన సమస్య అతనికి చెబితే అతన్ని చూస్తే పరిచయం లేని వ్యక్తిలాగా అనిపించడం లేదు. ఏదో తెలియని దగ్గరతనం ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఆమె మనసులో రకరకాల ఆలోచనలు కందిరీగల్లాగా ఆమెను చుట్టుముట్టాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపించు భగవంతుడా, నేను పూర్తిగా పతనం కాకుండా నన్ను కాపాడు అని మనసులోనే అప్పన్నకు దండం పెట్టుకుని కరుణార్థిని కలుద్దామని బయటికి వచ్చేసి వడివడిగా కారువైపు వెళ్ళిపోయింది తుల్జా. తుల్జాని ఫాలో అవుతూ వచ్చిన వ్యక్తి కూడా ఆమెని ఫాలో అవుతూ వెనకే వెళ్లాడు. కారు డ్రైవర్తో కొండ కిందికి పోని అని, అక్కడ తెలిసినవారొకరున్నారు, వారితో మాట్లాడొద్దాం అని చెప్పింది తుల్జా. ఆమెనే ఫాలో అవుతున్న వ్యక్తి తుల్జానుద్దేశించి, బయటకు రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? పిచ్చి వేషాలు వెయ్యక రూమ్కి పద అని చిన్నగా ఆమెకు మాత్రమే వినపడేటట్టుగా చెప్పాడు. అతన్ని చూడగానే భయపడుతూ దైవదర్శనం చేసుకుందామని అంటూ చెప్పబోతున్న ఆమె మాటలను అడ్డుకుంటూ, ఏదైనా బయటికి రాకూడదు అని చెప్పాను. ఇంతమంది జనసంచారం ఉన్న ప్లేస్కొచ్చావు, ఏదో మొహం కవర్ చేశావులే అని సరిపెట్టుకున్నా. మళ్ళీ ఎక్కడికి బయలుదేరుతున్నావు దర్శనం చేసుకోకుండా? నీ మీద అనుమానం వచ్చే నేను నిన్ను ఫాలో అయ్యాను చెప్పాడు అంతకుముందు తనని హోటల్లో దించిన ఆ వ్యక్తి. కొబ్బరికాయ, తులసిమాల కొనడం మర్చిపోయాను. కొండ దిగువన వాటిని చూశాను, కొందామని బయలుదేరాను అబద్ధం చెప్పింది తుల్జా. అబద్ధం చెప్తోంది అని గ్రహించినా ఎదురు తిరిగితే ఇబ్బందవుతుందని, సర్లే పద పద, దర్శనమయ్యేసరికి చాలా లేట్ అయ్యేటట్టుంది అన్నాడు. ప్లీజ్, ఎప్పుడూ చూడలేదు. స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతాను, ఇక బయటికి రాను ప్లీజింగ్గా అడిగింది తుల్జా. ఏమనుకున్నాడో ఏమో. సరే పద
దర్శనానికి గంట పైనే పట్టింది. దర్శనం చేసుకుని ఆ భగవంతునికి విన్నవించుకుని తన బాధ తీర్చమని చెప్పి మొక్కుకుని వెళ్ళిపోయింది తుల్జా. కరుణార్థ్ పెళ్లివాళ్లని రిసీవ్ చేసుకుని ఇంటికి వెళ్ళాడు. మోనా ఎంత వద్దంటున్నా వినకుండా ఆమెకు పట్టుచీర కట్టి తలనిండా పూలు పెట్టి మెడలో గొలుసులు వేసి కూర్చోబెట్టింది వాళ్ళమ్మ పార్వతి. కొన్ని కామన్ ప్రశ్నావళతో పెళ్లిచూపుల తంతు ముగిసింది. మోనాలిసాని లోపలికి తీసుకువెళ్లమని చెప్పారు. మోనాలిసాను పార్వతి లోపలికి తీసుకుని వెళ్లి కాసేపటికి తను బయటకొచ్చి వాళ్ల దగ్గర కూర్చుంది. పెళ్లికొడుకు అక్కడే ఉన్నాడు. పెళ్లికొడుకు తండ్రి, ఇంటికి వెళ్ళి చెప్తామండం, పెద్ద మనుషుల్ని తీసుకొచ్చి చర్చించుకోవడం, ఇవన్నీ చాలా టైం వేస్ట్ పనులు. పిల్లనిచ్చేవాళ్లు మీరు, పుచ్చుకునేవాళ్లం మేము. మన మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. నేను స్ట్రైట్ ఫార్వర్డ్. మీకేమైనా ఇలా మాట్లాడడం అభ్యంతరమా అడిగాడు. పర్వాలేదు, ఇలా మాట్లాడడమే మంచిది, చెప్పండి అన్నాడు శంకరం. మా అబ్బాయికి 10 లక్షల కట్నం ఇస్తామని చాలామంది అడుగుతున్నారు. మీ అమ్మాయి చూస్తే కొంచెం లావుగా ఉంది. ఒక 2 లక్షల కట్నం అధికంగా ఇస్తే, అంటే కట్నం కింద 10 లక్షలు, నా 2 కూతుళ్ళకి భార్యకి తలో 1,00,000 చొప్పున, అత్త ఆడపడుచుల లాంఛనాల క్రింద 3 లక్షలు, మొత్తం మీద ఒక 15 లక్షలు ఇస్తే మాకు మీ అమ్మాయిని చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడతను. కరుణార్థికి కోపం వచ్చింది. మా సిస్టర్ కూడా సాఫ్ట్వేర్ జాబే చేస్తోంది. మీ అబ్బాయి కన్నా జీతం ఎక్కువే. అటువంటప్పుడు కట్నంగా మేమెందుకివ్వాలి మీకు లక్షలు అన్నాడు ఆవేశంగా. అనాదిగా వస్తున్న ఆచారాన్ని కాదనడానికి మీరెవరు, నేనెవరు? ఎంత చదువుకున్నా, ఉద్యోగాలు చేస్తున్నా కట్నాలివ్వక తప్పదు. కట్నం లేకుండా ఎవరూ పెళ్లి చేసుకోరు. ఒకవేళ ఎవరైనా చేసుకున్నా ఏదో లోపం ఉంది అనుకుంటారు అన్నాడతను. ఆచారం అంటున్నారు. ఆ ఆచారం ఎందుకు వచ్చిందో, దాని వెనుక అర్థమేంటో మీకు తెలుసా? కన్యాశుల్కం పేరుతో మొదట్లో పిల్ల తల్లిదండ్రులకి ఆ పిల్లలు పెంచినందుకు గాను కొంత ధనాన్ని ఓలి అనే పేరుతో చెల్లించి పిల్లను పెళ్లి చేసుకునేవారు. స్వార్థపరులైన కొందరు తల్లిదండ్రులు పిల్లకు వయస్సుతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసి కన్నెరకం తీరకుండానే వెధవమండ వేషమేసి ఇళ్లలో మగ్గబెడితే ఆ దురాచారాన్ని రూపుమాపడానికి ఎందరో సామాజిక కార్యకర్తలు నడుం బిగించి ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొని కన్యాశుల్కం, బాల్య వివాహాలు, సతీ సహగమనాలు ఇలాంటి దురాచారాల్ని అరికట్టారు. ఆ తర్వాతి కాలంలో స్త్రీలు వేరే ఇంటికి కోడలుగా వెళ్ళినప్పుడు వారి అవసరాలు కడగడానికి మొహమాట పడతారని, మొహమాటం లేకుండా స్త్రీధనమని కొంత డబ్బు అత్తవారింటికి ముట్ట చెప్తే స్త్రీలు ఇబ్బంది పడకుండా వారిని డబ్బు అడుగుతారని ఏర్పాటు చేశారు. దానిని వరకట్నమని, స్త్రీధనమని పిలిచారు. రాను రాను ఈ వరకట్నం దురాచారమై ఎందరో స్త్రీలను పొట్టన పెట్టుకుంది. దీన్ని రూపుమాపడానికి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నా, చట్టాలు తీసుకొచ్చినా ఇదింకా కొనసాగుతూనే ఉంది. దీనివల్ల ఎంతోమంది మహిళలు మృత్యువాత పడ్డారు, అవమానాలు ఎదుర్కొన్నారు, ఎన్నో రకాల బాధలు పడుతున్నారు. చదువుకున్నవాళ్లే ఇలాంటి దురాచారాన్ని ప్రోత్సహిస్తే అంటూ ఆవేశంగా చెప్తున్నాడు కరుణార్థ్. ఒరేయ్, మగపెళ్లివారితో అలా మాట్లాడకూడదు. నువ్వుండు. క్షమించండి, మా అబ్బాయి తెలియక ఏదో మాట్లాడాడు అంటూ దండం పెట్టాడు శంకర్రావు. లోపల్నుంచి వీరి మాటలు వింటున్న మోనాలిసా బయటకొచ్చి, అన్నయ్య తప్పుగా ఏం మాట్లాడలేదు. 2 లక్షల కట్నం ఎక్కువిస్తే నా లావు తగ్గిపోతుందా? లేక వారి చూపులు సన్నబడతాయా? అయినా కట్నం ఎందుకివ్వాలి నాన్న? వాళ్లని చదివించినట్టే మమ్మల్ని చదివిస్తున్నారు. వాళ్లలాగానే మేము ఉద్యోగాలు చేస్తున్నాం, ఇంటి బాధ్యతలు పడుతున్నాం. నిజం చెప్పాలంటే ఇంటా బయట ఎక్కువ పనులు మేమే చేస్తున్నాం. అటువంటప్పుడు ఈ కట్నాలు కానుకలు ఎందుకు? పెళ్లి ఖర్చంతా ఆడపెళ్లివారే పెట్టుకోవాలనే ఈ రూల్ ఎందుకు? ఎవరు తీసుకొచ్చారు ఈ పద్ధతులన్నీ? ఈ దురాచారాన్ని రూపుమాపాలంటే చదువుకున్న వాళ్లమైన ముందు మేం మారాలి. పెళ్లి కాకపోతే బ్రహ్మచారినిగా అన్నా ఉంటానుగాని ఇలాంటి వాడి భార్యనయ్యి నిత్యం నరకం అనుభవించలేను. వాళ్లు మమ్మల్ని వద్దనేదేంటి? గంగిరెద్దుల్లా వేషాలు వేసుకుని మేము వాళ్ల ముందు కూర్చునేదేంటి? సంతలో పశువుల్ని బేరమాడి కొనుక్కుంటే అది మన ఇంటికి వచ్చి మనకు ఉపయోగపడుతుంది. కాని ఎదురు డబ్బులిచ్చి వాళ్ళింటికి వెళ్ళి గొడ్డు చాకరీ చేసి పని మనిషి కన్నా హీనంగా చూసేవారి చేతల్ని తట్టుకుంటూ మనసు చంపుకుని జీవోత్సవాల్లా జీవితాన్ని ఏడవాలి. ఇది అవసరమా నాన్న? మా మహిళలమందరం ఒకే మాట మీద ఉండగలిగితే మగబిల్లాడిని కన్న తల్లులు మా అబ్బాయికి కట్నం వద్దు అనగలగాలి. కట్నం తీసుకునే వరుణ్ణి మేము వెలివేస్తున్నామని కన్నెపిల్లలు అనగలిగితే ఈ వరకట్న వృక్షం కూకటి వేళ్లతో కూలిపోదా? వద్దు నాన్న, ఇలాంటి సంబంధం నేను చేసుకోను. మీ మాటకు ఎదురు చెప్పానని మరోలా భావించకండి. నమస్కారం పెట్టేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది మోనాలిసా. ఎంతో కాలంగా ప్రతి ఆడపిల్ల ఎదుర్కొంటున్న సమస్య ఇది. సమాజాన్ని ఉద్ధరించడానికి కందుకూరి వీరేశలింగాలు, రాజా రామ్మోహన్ రాయలే రానక్కర్లేదు.
సమస్య పరిష్కార దిశగా ప్రతి మహిళ ఆలోచించాలి. సమాజంలో చోటు చేసుకున్న ఈ ఆచార దురాచారాల మధ్య జరిగే సంఘర్షణను అర్థం చేసుకుని దురాచారాలను తరిమికొట్టాలి. అందుకు తగిన ఆత్మస్థైర్యాన్ని ప్రతి యువతి పొందగలగాలి అనుకున్నాడు కరుణార్థ్. పెళ్లివాళ్లు తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు ఆ ఇంట్లో మౌనం రాజ్యమేలింది. మరుసటి రోజు దివ్య ఎక్కిన కారు నెంబర్ని ట్రేస్ చేసి పట్టుకున్నాడు. డ్రైవర్ని అడిగాడు. కొండమీద ఆ అమ్మాయి కిందికి రావాలనుకోవడం, ఎవరో ఒకతను వచ్చి ఆమెతో రహస్యంగా ఏదో మాట్లాడడం, మళ్ళీ ఆ అమ్మాయి దర్శనానికి వెళ్ళిపోవడం, జరిగిందంతా చెప్పాడు డ్రైవర్. ఏ హోటల్ నుంచి ఆమెను పికప్ చేసుకున్నావు అని అడిగి ఆ హోటల్కి వెళ్ళి రిసెప్షన్ కౌంటర్లో దివ్య అనే పేరుతో ఏ రూమైనా బుక్ అయిందా అని అడిగాడు. లేదు అన్నారు వాళ్ళు. పోనీ వేరే ఏ పేరుతో అన్నా అయిందా అనుమానంగా అడిగాడు కరుణార్థ్. ఈ హోటల్లో అమ్మాయిల పేరు మీద ఏ రూమ్ బుక్ చేసి లేదు, అసలు ఏ అమ్మాయి ఇక్కడికి రాలేదు అని చెప్పింది రిసెప్షనిస్ట్. ఆ రిసెప్షనిస్ట్ ఏదో దాస్తోంది అనిపించింది కరుణార్థ్కి. ఇంకా ఏం అడిగినా చెప్పదు అని రూఢికొచ్చి వేరే రకంగా ప్రయత్నించాలని మనసులో అనుకుని బయటకొచ్చాడు కరుణార్థ్. వెన్నెల రోజులు కావడంతో ఆరుబయట పక్కలేసుకున్నారందరూ. చుట్టూ పచ్చని చెట్లు. ఆ చెట్ల మధ్యలో నుంచి చంద్రుడు తొంగి చూస్తున్నాడు. మొగలిపూల పరిమళాన్ని మోసుకొచ్చాడు పవనుడు. ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఆరుబయట మంచం మీద పడుకున్నారు తుకారాం, సాజిద్. ఇంట్లో నుంచి రేడియోలో పాటలు సన్నగా వినిపిస్తున్నాయి. ఆ పాటలను వింటూ ఆకాశంలోని నక్షత్రాలను పరవశంగా చూస్తున్నాడు సాజిద్. సడన్గా పక్క ఇంట్లో నుంచి ఏడుపులు వినిపించాయి. సాజిద్ తుళ్ళిపడ్డాడు. కంగారుగా, వాళ్ళెందుకో ఏడుస్తున్నారు, ఏమైందో ఏమో అంటూ తుకారాం వైపు తిరిగాడు. తుకారాం ఇవేవీ పట్టనట్టుగా తన పనిలో తాను నిమగ్నమై ఉన్నాడు. ఏంట్రా, పక్కింట్లో అలా ఏడుస్తుంటే అంత కామ్గా ఉన్నావు ప్రశ్నించాడు సాజిద్. అది ఢావలోలే అన్నాడు తుకారాం. ఢావలో అంటే అడిగాడు సాజిద్. పెళ్లికి వారం రోజుల ముందు నుండే తండాలోని స్త్రీలందరూ కలిసి వధువుకు పంపక సమయంలో ఏడ్చే విధానాన్ని నేర్పుతారు. దీనినే ఢావలో అంటారు. ఈ కార్యక్రమంలో 3 విధానాలుంటాయి. ఏడుపును నేర్పించే ఆచారాన్ని ఢావలో అని, పంపక సమయంలో అందరినీ కౌగిలించుకుని ఏడవడాన్ని మళేరో అని, ఎద్దుపై నిలుచుని తన పుట్టింటి వారు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పాడే పాటను దావేలి అని అంటారు. ఢావలో ఎంత కఠిన హృదయాలనైనా కరిగిస్తుంది. ఈ పాటలో వధువు పుట్టింట్లో తన బాల్యాన్ని, తల్లిదండ్రుల ప్రేమానురాగాలను తలుచుకుని దుఃఖించే విధంగా తండాలోని వారందరికీ కంటనీరు పెట్టిస్తుంది. ఆడపుట్టుక పుట్టిన తర్వాత అత్తవారింటికి వెళ్లవలసిందే అని వధువు నిశ్చయించుకుని పుట్టింటివారు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. తనకు తెలిసింది చెప్పాడు తుకారాం. మరి మళేరో గురించి చెప్పు అడిగాడు సాజిద్. మళేరో అంటే తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, స్నేహితుల్ని ఉద్దేశించి తన చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ దుఃఖించడం. లంబాడీల్లో తల్లులే కాకుండా పెళ్లికూతురు తోటివారు కూడా ఆమె దుఃఖాన్ని ఉపశమింపచేయడానికి ప్రయత్నిస్తూ అత్తవారింట్లో మెలగవలసిన విధానాన్ని పాటల్లో బోధిస్తారు చెప్పాడు తుకారాం. మరి మనం వెళ్లలేదే అడిగాడు సాజిద్. ఇది విని తట్టుకోలేవని నేను తీసుకెళ్లలేదు. రేపు కాముని పౌర్ణమి కదా, మంచి డాన్స్ కార్యక్రమం ఉంటుంది, నీకు చూపిస్తాన్లే నవ్వుతూ చెప్పాడు తుకారాం. సాయంత్రం అయ్యేసరికి అందరూ ఒక చోటికి చేరుకున్నారు. కాముని పున్నమి రోజున తప్పకుండా ఈ నృత్యం చేస్తారు. దీనిని సుగాలి నృత్యం అంటారు చెప్పాడు తుకారాం. మత్తుపానీయాలు బాగా సేవించి స్త్రీలు నృత్యం మొదలుపెట్టారు. వీరి చేతులు చూపిస్తూ వలయాకారంగా తిరుగుతున్నారు. పురుషులు కూడా వచ్చి చేరారు. ఒక పురుషుడు ప్రత్యేకంగా డప్పు కొడుతున్నాడు. డప్పు వరుసలకు అనుకూలంగా స్త్రీలు రకరకాల అడుగులు వేస్తూ గుండ్రంగా తిరుగుతున్నారు. వీరి నృత్య బృందంలో 10 మంది వరకు పాల్గొన్నారు. వారి సంప్రదాయ దుస్తుల్ని ధరించారు. కాళ్లకు గజ్జెలు అడుగుల శబ్దానికి లయబద్ధంగా మోగుతున్నాయి. చప్పట్లు చరుస్తూ వలయాకారంగా శబ్దానికి అనుగుణంగా నృత్యం చేస్తున్నారు. కొందరు లయ ప్రకారం చప్పట్లు చరుస్తూ ఉంటే మిగతా వారు పాటల్ని ఆలపిస్తున్నారు. వారు పాడే పాటలు మా గురువైన సేవలాల్ మీదనే పాడతారు చిన్నగా చెప్పాడు తుకారాం. అందరూ నిలబడి ముందుకు వంగి చేతులతో చప్పట్లు కొడుతూ ఆ లంబాడి స్త్రీలు కొయినారియే అంటూ గిర్రున తిరిగి శరీరాన్ని కిందికి వంచి పైకి లేస్తూ చేతుల్ని పైకెత్తి చప్పట్లు కొడుతూ గుండ్రంగా తిరుగుతూ వంత పాడుతున్నారు. ఆనందంగా సాగుతున్న ఆ సమయంలో అడవిలో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. అందరూ భయంగా శబ్దం వచ్చిన వైపు చూస్తున్నారు. తుల్జా సింహాచలం అప్పన్నను దర్శనం చేసుకుంది. 1 గంట దాటిపోయింది. విపరీతమైన తలనొప్పిగా ఉండడంతో తలనొప్పి టాబ్లెట్ కొనుక్కుని వేసుకుని చల్లగా బత్తాయి జ్యూస్ తాగి
హోటల్ రూమ్కి వెళ్ళిపోయింది. ఎండన పడి వచ్చినందుకో ఏమో ఏం తినాలనిపించక ఏం తెప్పించుకోలేదు. ఏసీ 18లో పెట్టుకుని మంచానికి అడ్డం పడింది. మెల్లిగా గాఢ నిద్రలోకి జారిపోయింది. ఎంతసేపు అలా పడుకుని ఉందో తెలీదు. బజర్ మోగుతూ ఉంటే మెలకు వచ్చి తలుపు తీసింది. ఎదురుగా అతను. టైం 3 కావస్తోంది. నువ్వు తయారై వెళ్ళాలి. ఇదిగో ఈ బట్టలు వేసుకుని వెళ్ళు అని చెప్పి ఒక వైట్ పంజాబీ డ్రెస్ ఆమె చేతికి అందించాడు తనను హోటల్లో చేర్పించిన వ్యక్తి. సరే అని ముక్తసరిగా చెప్పి ఆ బట్టలు తీసుకుని తలుపేసేసింది. వాష్రూమ్కెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చి బాస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ కవర్ను ఓపెన్ చేసింది. అందులో అతన్ని ఎక్కడ కలవాలో, అతనితో ఏం మాట్లాడాలో కోడ్ లాంగ్వేజ్లో ఉంది. అంతేకాదు ఆ వ్యక్తి ఫోటో కూడా ఉంది. ఆ కవర్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తన మొహం కనబడకుండా స్కార్ఫ్ కట్టుకుని బయటకొచ్చింది తుల్జా. బాస్ చెప్పినట్టుగానే కొంత దూరం వెళ్ళి ఆటో ఎక్కింది. మధ్యలో దిగిపోయింది. మళ్ళీ ఆటో ఎక్కింది. మళ్ళీ కొంత దూరం పోయాక దిగిపోయింది. అలా ఉన్నది కొద్ది దూరమైనా 4 ఆటోలు ఎక్కింది. ఒకవేళ ఎవరైనా పట్టుబడితే ఆటోల వాళ్ళు కరెక్ట్గా అడ్రస్ చెప్పడానికి వీలు లేకుండా ఉండడం కోసం ఇది కూడా బాస్ చెప్పిన ఐడియానే. సాయంత్రం 4 అయ్యేసరికి తెన్నేటి పార్కుకి చేరుకుంది తుల్జా. అప్పుడే పార్కులో సందడి మొదలైంది. జనసందోహం ఎక్కువగానే ఉంది. ఫోటోలు తీసుకోవడానికి వ్యూ లొకేషన్స్ చాలా బాగున్నాయి. మిగిలిన పార్కులకు భిన్నంగా చాలా బాగుంది. ఎంట్రన్స్లో ప్రతి మొక్క దగ్గర మొక్కల పెంపకం గురించి, అవి మనకు చేసే మేలు గురించి, మనిషి నడవడిక గురించి అద్భుతమైన స్లోగన్స్ ఉన్నాయి. అసలు అక్కడ లొకేషన్స్ చూస్తూ ఉంటే వాటిని వదిలి యువతలకి రావాలని అనిపించదు ఎవరికైనా. సముద్ర పొడ్డున ఏర్పడిన ఆ పార్క్ సందర్శకుల్ని ఇట్టే ఆకట్టుకుంటోంది. బాస్ పంపించిన వైట్ డ్రెస్లో వచ్చింది తుల్జా. బాస్ ఆదేశానుసారం తెన్నేటి విశ్వనాథం విగ్రహం దగ్గర నిలబడి ఉంది. ఎండాకాలం కావడం వల్లో సముద్ర తీరంలో ఉండడం వల్లో ఏమోగాని ఇంకా అక్కడ వాతావరణం పూర్తిగా చల్లబడలేదు. సందర్శకులు మెల్లిగా ఒకళ్ళు ఇద్దరు మొదలయ్యారు. చుట్టూ కొండలు, ఓ పక్కగా సముద్రం. పైనుంచి చూస్తే కింద సముద్రం చాలా బాగా కనిపిస్తోంది. అక్కడి వాతావరణం సముద్ర తీరం చేరడానికి స్టెప్స్ వైజ్గా బాగుంది. ప్రతి స్టెప్పు విశాలంగా చక్కగా మొక్కలతో పచ్చిక బయళ్ళు, సందర్శకులు కూర్చోడానికి బెంచీలు, చాలా అందంగా ఉంది. పైనుంచి పూర్తిగా కిందికి దిగి వెళితే సముద్రం, బోట్ రైడింగ్ కూడా ఉంది. ఎంత బాగుందో ఈ లొకేషన్. నా దగ్గర కెమెరా ఉంటే ఎంత బాగుండేదో. మళ్ళీ ఎప్పుడైనా ఒకసారొచ్చి ప్రశాంతంగా ఇవన్నీ చూడాలి అనుకుంది తుల్జా. పెద్ద తిమింగలానికే తను ఎర కాబోతోందని, ముందు ముందు తనకు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవబోతున్నాయో పాపం ఆమెకు తెలీదు. ఎంట్రన్స్లోనే ఉంది తెన్నేటివారి విగ్రహం. కొంచెం సేపటికి ఫోటోలో తను చూసిన వ్యక్తి అక్కడికి చేరాడు. అతను నల్లగా, సన్నగా, పొడవుగా ఉన్నాడు. చూడ్డానికి నైజీరియన్లా ఉన్నాడు. అతను సరాసరి ఆమె దగ్గరకొచ్చాడు. ఒకసారి ఆమెను పరిశీలనగా చూశాడు. తుల్జా బాస్ చెప్పిన వ్యక్తి ఇతనే అయ్యుంటాడని మనసులో అనుకుంది. ఆ వ్యక్తి చుట్టూ ఎవరూ లేరని రూఢీ చేసుకున్నాక విగ్రహం వైపు తిరిగి, మై హార్ట్ ఈజ్ బ్రోకెన్ అన్నాడు. తుల్జా ఆకాశం వంక చూస్తూ, లిటిల్ హార్ట్స్ ఇన్ ద స్కై అంది. అతను ఒకసారి చుట్టూ చూసి ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆమె వంక తిరిగి రెడ్ కలర్ సీల్డ్ కవర్ ఆమె చేతికిచ్చాడు. ఆమె తన వాలెట్ నుంచి వైట్ కలర్ సీల్డ్ కవర్ తీసి అతనికి అందించింది. అది అందుకోగానే వడివడిగా అడుగులు వేస్తూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె గబగబా బయటకొచ్చేసి ఇందాకటి మాదిరిగానే ఆటోలు ఎక్కి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరినీ 2 కళ్ళు గమనిస్తున్నాయి అన్న విషయాన్ని ఇద్దరూ గమనించలేదు. నిజానికి ఆ కళ్ళు తుల్జాని హోటల్ దగ్గర నుంచి ఫాలో అవుతూ వస్తున్నాయి. రూమ్కి రాగానే తుల్జా రూమ్ వెకేట్ చేసేసి బస్సులో హైదరాబాద్ చేరుకుంది. 3 రోజులు పోయాక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ థింగ్స్ ఉన్న గదిలో నుంచి స్మెల్ రావడం మొదలైంది. ఎక్కడో ఎలుక చచ్చినట్టు ఉందని పట్టించుకోలేదు వారు. రోజురోజుకి పెరుగుతూ ఉండడంతో ఒక రోజున పోలీసులు ఆ గదిలోకి వెళ్లి చెక్ చేశారు. ఆ వాసన దివ్య సూట్ కేసులో నుంచి వస్తోంది అని గ్రహించారు. సూట్ కేసును ఓపెన్ చేసి చూశారు. అందులో ముక్కలుగా నరకబడిన ఒక స్త్రీ దేహం కనబడింది. వెంటనే సూట్ కేసును అప్పచెప్పిన కరుణార్థికి ఫోన్ చేశారు. కరుణార్థ్ అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఆమె గురించి తనకు తెలిసిన విషయాలు చెప్పాడు. సింహాచలంలో కారు డ్రైవర్ ఆమెను ఎక్కడ దించింది చెప్పి ఉండడంతో ఆ హోటల్ పేరు చెప్పాడు కరుణార్థ్. హుటాహుటిన గోపాలపట్నంలో ఆమె దిగిన లాడ్జికి వెళ్లారు పోలీసులు. ఆమె అప్పటికే రూమ్ వెకేట్ చేసి వెళ్లిపోవడంతో హైదరాబాద్లోని రైల్వే స్టేషన్ నుంచి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ అమ్మాయి ఫోటో పేపర్లో వేశారు. పోలీస్ ఎంక్వైరీ ప్రకారం ఆ పెట్టెలో ఉన్నది దివ్య అనే ఐటీ ఉద్యోగి శవమని తేలింది. దివ్యని చంపి సూట్ కేసులో పెట్టి ఆమె ఐడెంటిటీతో జర్నీ చేసిన ఆ లేడీ కిలాడి ఎవరు? ఎందుకు చంపింది? ప్రేమ వ్యవహారమా లేక పాత కక్షలా?
శవాన్ని వైజాగ్ వరకు తీసుకొచ్చి వైజాగ్లో వదలడంలో అర్థమేంటి? దీని వెనుక ఎవరి హస్తమైనా ఉందా? రకరకాల ఊహాగానాలతో వార్తలు ప్రతిరోజు పేపర్లలో, యూట్యూబ్లలో, టీవీ ఛానళ్లలో అన్నిట్లోనూ ఈ వార్తలే. కాముని పున్నమి ఉత్సవాల్లో భాగంగా తండాలోని ప్రజలంతా ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు. ఆనందంలో తేలియాడుతున్న వారు ఒక్కసారిగా తుళ్ళిపడ్డారు. పెద్ద పెద్ద పేలుళ్ళు పక్కనే బాంబు పడిందా అన్నట్టుగా. ఆ శబ్దం ఎక్కడి నుంచొచ్చిందో ముందు వాళ్లకు అర్థం కాలేదు. ఆ తర్వాత గ్రహించారు ఆ శబ్దం కొండ అవతల నుంచి వచ్చిందని. ఎవరు వాళ్ళు? ఏంటా శబ్దాలు? తండాకేమన్నా ప్రమాదం పొంచి ఉందా? ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ రకరకాల ఆలోచనలు. వేడుకలు కాస్త వేదనాభరితమయ్యాయి. ధైర్యం చేసి అదేంటో తేల్చుకుందామని కొందరు యువకులు ముందు కురికారు. కొండకు పక్కగా ఉన్న సన్న దారిగుండా అటువైపుకి వెళ్లారు. లావుగా దృఢంగా ఉన్న ఓ 10 మంది దుండగులు కనిపించారు. వీరిని చూసి వాళ్లు పారిపోయారు. వీళ్లు వాళ్ల వెనకపడ్డా వీళ్లకి దొరక్కుండా మాయమైపోయారు వాళ్ళు. రేపు పగలొద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అని అనుకుని వెనుతిరిగారు. తండాలోకి వచ్చి అక్కడ చూసిన విషయాన్ని తెలియచేశారు. బరువైన గుండెలతో అందరూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్లి పడుకున్నారు. మరురోజు ఉదయాన్నే సోమ్లానాయక్ ఇంటి ముందున్న స్తంభానికి ఒక శరం గుచ్చబడి ఉంది. ఆశ్చర్యంగా దాన్ని దగ్గరకు వెళ్లి బయటకు లాగి చూశారు. దానికి చుట్టి ఒక ఉత్తరం ఉంది. అందులో, మీరు వెంటనే ఈ తండాను ఖాళీ చేసేయాలి, లేకపోతే రోజుకొక శవం తండాలో నుంచి బయటకు వెళుతుంది అనే హెచ్చరికతో కూడిన సందేశం. అది చదివిన సోమ్లానాయక్ కొమ్ముబూర తీసుకుని పెద్దగా ఊదాడు. బిలబిలమంటూ తండాలోని ప్రజలంతా అక్కడికొచ్చి చేరారు. కొమ్ముబూర శబ్దానికి తుకారాం, సాజిద్లిద్దరూ తుళ్ళిపడి లేచారు. ఏంట్రా ఆ శబ్దం? అడిగాడు సాజిద్. అత్యవసర సమావేశానికి ఊదే కొమ్ముబూర శబ్దమది. ఏమైందో ఏమో, రాత్రి కూడా కొండ అవతల పేలుళ్ల శబ్దాలు వినబడ్డాయి. ఇప్పుడేం జరిగిందో ఏమో, చూద్దాం పద అంటూ లేచాడు తుకారాం. అప్పటికే తండాలోని వారంతా సోమ్లానాయక్ ఇంటి ముందు గుమిగూడారు. సోమ్లానాయక్ తన ఇంటి ముందు గుచ్చబడిన హెచ్చరికతో కూడిన లేఖను అందరికీ చదివి వినిపించాడు. అందరూ భయం భయంగా సోమ్లానాయక్ వంక చూశారు. భయపడకండి, లోకం భయపడితే భయపెడుతుంది, ఎదురు తిరిగితే తోక ముడుస్తుంది. క్రూర మృగాలను లొంగదీసిన మనం ఈ క్రూర మనుషులను లొంగదీయలేమా? అడవి బిడ్డలం మనం. పోరాటం మన ఊపిరిలో ఉంది, ఎదురు నిలబడదాం. అంతే నాయక్, భగ్గు భయ్య చెప్పినట్టే చెయ్యాలా. మన తాలికొచ్చి మనల్ని పొమ్మంటానికి ఆలెవరు? ఎవరేటి చేస్తారో చూసుకుందాం. పొమ్మంటే పోనీకి గాజులేసుకుని కూర్చోలా అన్నాడు ధీరుభాయ్. నిదానించు బిడ్డా, శత్రుముఖ బలం బలగం తెలియకుండా దాడి చేయడం అవివేకం. ఇంతమంది కన్నుగప్పి నాయక్ ఇంటికాడే ఈ ముక్క గుచ్చినాడు అంటే అవతలోడి కలేజేయంటో అర్థం అవ్వాలా. సూటిగా పోయి సుడుల్లో ఇరుక్కోకుండా నిదానించి పరిష్కారం ఆలోచించాలా చెప్పాడు వారిలో ఓ తలపండిన వ్యక్తి. నిదానంగా ఆలోచిస్తూ కూర్చో, ఈ లోపల వాళ్ళన్నట్టు రోజుకొకళ్ళని లేపెత్తారు అన్నాడు వాళ్లలో ఒకడు. పెద్దాయని చెప్పిన దాంట్లో తప్పేంటున్నది? ప్రత్యర్థి ఎవరో తెలియకుండా ఎవరి మీదకు దాడి చేస్తావు? ముందు మనం మన గూడానికి వచ్చే దారుల్లో గస్తీ కాయాలా. కొత్త వారిని ఎవరిని లోపలికి రానీయకూడదు. అంతేకాదు, మన నీడను కూడా మనం అనుమానించాలా. మనలో ఎవరో సాయం చేయకపోతే నా ఇంటి ముంగిటికి ఈ సీటు రాదు అన్నాడు సోమ్లానాయక్. అక్కడున్న వారి చూపులు సాజిద్ మీదకు మళ్ళాయి. అది కనిపెట్టిన సాజిద్ గుండె గుభేలుమంది. క్షణకాలం భయకంపితుడయ్యాడు. అది గ్రహించిన నాయక్, తుకారాం, నీ దోస్తుగాడిని తీసుకుని నువ్వు పట్నం పో, ఇంకెప్పుడు ఇలా కొత్త వాళ్ళని మన గూడానికి తీసుకురాకు అని చెప్పాడు. అది కాదు దాదాభా, వాడు చాలా మంచోడు, ఇలాంటి పనులు వాడు చెయ్యడు. మన ఆచార వ్యవహారాలు అడుగుతుంటే నేనే వాణ్ణి వెంటబెట్టుకొచ్చినా చెప్పాడు తుకారాం. నిన్ను నేను సంజాయిషి అడగలా, చెప్పింది చెయ్యి అన్నాడు హుంకరిస్తూ. అలాగే దాదాబా ఎదురు మాట్లాడలేక తల వంచుకుని అన్నాడు తుకారాం. చెరువును వదిలేసిన చేపలా ఫీలయ్యాడు సాజిద్. దివ్య పేరుతో దివ్యాంగురాలుగా ట్రావెల్ చేసి ఆ దివ్య మృతదేహాన్నే సూట్ కేసులో పెట్టి ఎంత ధైర్యంగా ప్రయాణం చేసింది. తనను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతే అనుమానంతో కారు నెంబర్ నోట్ చేసుకుని ఆ తర్వాత కారు వాణ్ణి పట్టుకుని నిలదీస్తే ఆమె ఎందుకో కిందికి రావాలనుకున్న విషయం తర్వాత ఎవరో ఒకతను వచ్చి తీసుకెళ్లడం చెప్పడంతో పాపం ఏదో ఆపదలో ఉందనుకుని కారు డ్రైవర్ ద్వారా అడ్రస్ తెలుసుకుని ఆ హోటల్కు వెళితే గబగబా ఆమె రావడం కనిపించింది. సరే, ఎటో వెళుతున్నట్టుందని చెప్పి ఫాలో అయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ రేంజ్లో 4 ఆటోలు మారింది. నా అదృష్టం బావుండి
బండి మీదొచ్చాను కాబట్టి సరిపోయింది. ఫాలో అయి వెళ్తే తెన్నెట్టు పార్కులో ఎవరో విదేశీయుడితో కనిపించింది. వాళ్ల మాటలు వినపడకపోయినా కవర్లు మార్చుకోవడం కనబడింది. ఆ కవరు ఎవరికిస్తుందో చూద్దామని, దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవాలని ఫాలో అయితే మళ్లీ హోటల్కే చేరింది. వేరే కాల్ రావడంతో ఆమెను కలవకుండానే వెళ్ళిపోవాల్సొచ్చింది. తర్వాత విషయం తెలుసుకుందాం అనుకున్నాను. తర్వాత రోజు పోలీసులు కబురు పెట్టడం, అక్కడ పెట్టెలో శవం హోటల్కి వస్తే హోటల్లో లేకపోవడం, ఇవన్నీ ఒకదాని వెనక ఒకటి జరిగిపోయాయి. ఒక్కటి మాత్రం నిజం, ఆమె వెనక ఏదో పెద్ద ముఠా ఉన్నట్టుంది. ఆమెను పట్టుకుంటేగాని ముఠా గుట్టు రట్టు కాదు. కాని అంత పెద్ద మహానగరంలో ఎక్కడిని పట్టుకోవాలి? కరుణార్థ ఆలోచనలు ఎండిన మట్టిలో నీళ్లు పోస్తే వచ్చే బుడగల్లాగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. వివిధ రకాల ఆలోచనలతో హైదరాబాద్ బయలుదేరాడు కరుణార్థ్. సాజిద్ మనసులో లేదు. తండావాళ్లకి తన మీద అనుమానం వచ్చిందా? ఈ ఆలోచన రాగానే అతని ఒళ్ళు భయంతో గగురు పొడిచింది. సాజిద్ ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి. ఒకరోజు తను చెల్లి సెలెస్టిన్ కలిసి వస్తూ ఉండగా వాళ్ల ఇంటికి తిరిగే మలుపు దగ్గర రోడ్డు మీద ఎవరో ముసలావిడ పడిపోయింది. జాలితనంతో ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్దామని ఆటో కోసం చూసేసరికి అటుగా ఒక కారు వచ్చి ఆగింది. విషయం గ్రహించిన కారతను హాస్పిటల్కి తీసుకెళ్తామంటూ ఆమెను కారులో ఎక్కించారు. మహిళ కదా, చెల్లెలు అవసరం పడుతుందని చెల్లెల్ని కూడా కారులో రమ్మన్నాడతను. వెనక ముందు ఆలోచించకుండా కారెక్కాము. కొద్ది దూరం పోగానే ఆ ముసలావిడ మా ఇద్దరికీ మత్తుమందు వాసన చూపించింది. మేము స్పృహ తప్పి పడిపోయాము. మేము కళ్ళు తెరిచేసరికి ఎవరో మమ్మల్ని కట్టేసి ఒక రూంలో ఉంచారు. స్పృహలోకి రాగానే నన్ను వేరే రూంలోకి తీసుకుని వెళ్లారు. అక్కడ మమ్మల్ని కారులో తీసుకొచ్చిన అతను బాస్ నీతో మాట్లాడతారు అంటూ ఫోన్ నా చేతికిచ్చాడు. నేను చెప్పేది జాగ్రత్తగా విను అంటూ ఒక పని చెప్పాడు బాస్. నేనలాంటి పనులు చెయ్యను ఖచ్చితంగా చెప్పాడు సాజిద్. ఓకే, చెయ్యకపోతే నా చేతిలో బందీలుగా మారిన నీ అక్క చెల్లెళ్లను నీ కళ్ల ముందే మా వాళ్లందరూ అంటూ పగలబడి నవ్వాడు బాస్. మా అక్క మీ దగ్గర లేదని చెప్పబోయాడు సాజిద్. మిమ్మల్ని తెచ్చిన వాళ్లం మీ అక్కను తేలేమా ఏంటి? మీ అక్కని కూడా వేరే దగ్గర బంధించుంచాం చెప్పాడు బాస్. ఇక తప్పని పరిస్థితుల్లో ఆ పనికి ఒప్పుకున్నా వాళ్ళు అప్పచెప్పిన పనిని పూర్తిగా చెయ్యలేకపోయా. వాళ్ళు అక్కని చెల్లిని ఏం చేస్తారో? వాళ్లను రేప్ చేసి చంపేస్తారా? ఏ దుబాయ్ సేట్కో అమ్మేస్తారా? ఇప్పుడేం చెయ్యను? అక్కలు లేకుండా నేనెలా బ్రతకగలను? నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అని మనసులో అనుకున్నాడు సాజిద్. ముజే మాఫ్ కర్ దీజియే సాజిద్, పరేషాన్ కాకు. మా తాతయ్యకు తర్వాత నిదానంగా చెప్పి నిన్ను మళ్ళీ మా ఊరు తోలకపోతా. ఆ సమయంలో మా తాతయ్యకెదురు చెప్పనీకి నోరు రాకుండే. మా చిన్నతనం నుంచి ఆయనేది చెప్తే అది చెయ్యడం మాకు అలవాటు. ఈ దినం వరకు ఆయనకెదురు మాట్లాడింది లేదు. చూడు, నేనే కాదు, మా నాన్న, మా పాలిగాళ్ళు, మా గూడిపోళ్ళు అందరం అంతే. అది భయం అనుకో, భక్తి అనుకో, మాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోనది. నిజం చెప్పనైతే తాతయ్య నిన్ను పంపించుండేటోడు కాదు. అంత కఠినంగా కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. మా అభిరుచులను కూడా ఆయన గౌరవిస్తారు. అలాంటి మడిసి ఈ దినం ఇలా ఒక గెస్ట్ని గెంటేయడానికి వెనకమాల ఏదో గట్టి లెక్కే ఉండుంటది. తాతయ్య నాయక్ కాబట్టి గూడెంలో ఎవరు వేలెత్తి చూపకూడదని నిన్ను పంపించుంటారు అంతే, అంతకు మించి ఏం కాదు. అనుకోకుండా నువ్వొచ్చినప్పుడే పేలుళ్ళు, బెదిరింపు జాబు, ఇంటి ముందు గుచ్చడం లాంటి సంఘటనలు జరిగాయి. అందుకే అలా పంపించేసి ఉంటారు. ఏమనుకోకు, పరిస్థితులు చక్కబడ్డాక ఇంకోసారి నేను తీసుకెళ్తాను అంటూ బాధగా అన్నాడు తుకారాం. తుకారాం మాటలకి ఇంత మంచి ఫ్రెండ్ని మోసం చెయ్యాల్సొచ్చింది. నాయక్ నేనే ఆ లెటర్ గుచ్చానని గ్రహించినట్టున్నారు. లేకపోతే ఎందుకు ఊర్లో నుంచి పొమ్మన్నాడు? అందరూ నిద్రపోయాకే నేనా పని చేశాను. ఎలా తెలుసుకున్నాడబ్బా అని మనసులో అనుకున్నాడు సాజిద్. ఆ రాత్రి జరిగిన దాన్ని రివైండ్ చేసుకున్నాడు. కాముని పున్నమి ఉత్సవాలలో అందరూ డ్యాన్స్ చూస్తున్నప్పుడు తను ఆనందంగా చూస్తున్నాడు. ఇంతలో పెద్ద పెట్టున పేలుళ్లు సంభవించాయి. అందరి దృష్టి అటు మళ్ళింది. ఆ సమయంలో ఎవరో ఒకతను నన్ను పక్కకు లాగి ఓ కవర్ నాకిచ్చి బాస్ నీకివ్వమని చెప్పాడు, ఎవరు చూడకుండా చదువు అని చెప్పి మాయమైపోయాడు. ఆ కవర్ ఎవరికంటా పడకుండా ఇంటికి తీసుకొచ్చి ఎవరూ లేని టైంలో దాన్ని ఓపెన్ చేసి చదివాను. అందులో నేనేం చెయ్యాలో రాసిన ఉత్తరం, ఒక శరానికి అటాచ్ చేసిన మరో సందేశం ఉన్నాయి. అందరూ నిద్రపోయాక సందేశంతో యాడైన బాణం పుల్లని ఇంటి ముందున్న కొయ్య స్తంభానికి గుచ్చేసి నాకు రాసిన లెటర్ని చింపేసి
కాలవలో పడేసి వచ్చి పడుకున్నా. అయినా ఎలా కనిపెట్టాడో ఏమో. ఒకవేళ కనిపెడితే తనను ప్రాణాలతో ఉంచుతాడేంటి? చంపేయుడు? ఏదో కొత్త వ్యక్తినని పంపేసుంటాడ్లే అని మనసులో అనుకున్నాడు సాజిద్. ఏం పర్వాలేదులేరా, నేనేం ఫీల్ అవ్వడం లేదు. నువ్వు ఫీల్ అవ్వక. అక్కడ ప్రమాదం పొంచి ఉందని, మనకు ఏ ఆపద వాటిల్లకూడదని మనల్ని పంపించుంటారులే అని తుకారాంతో అన్నాడు సాజిద్. ఇద్దరూ హైదరాబాద్ చేరుకున్నారు. తుకారాంని హాస్టల్కు వెళ్లమని తను ఇంటిదారి పట్టాడు సాజిద్. తల విపరీతమైన నొప్పిగా ఉండడంతో చాయ్ తాగుదామని వెళ్ళాడు. లెమన్ చాయ్ ఆర్డర్ చెప్పి కూర్చొని పేపర్ తిరిగేశాడు. అతని దృష్టి అక్క తుల్జా ఫోటో దగ్గర నిలబడిపోయింది. అతని కళ్ళు ఫోటో కింద రాసిన అక్షరాల వెనక పరుగులు తీశాయి. చదివిన అతని కళ్లలో నీళ్లు బొటబొటా కారాయి. పేపర్ మసకగా కనిపించింది. లేచి బయటకొస్తూ ఉంటే షాపతను సాజిద్ని వింతగా చూశాడు. బాబూ, టీ అని పిలిచాడు. ఏం వద్దు అంటూ టీ డబ్బులు అక్కడ పెట్టేసి బయటకొచ్చేశాడు. అక్క ఏంటి ఇలాంటి పని చేసింది? అసలెందుకు చేసింది? అక్కని వీళ్లు బంధించామని చెప్పారు కదా, మరి వైజాగ్ ఎప్పుడు వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? ఒకవేళ నన్ను వాడుకున్నట్టే అక్కని కూడా వాడుకోలేదు కదా? రకరకాల ఆలోచనలు సాజిద్ మనసును దొలిచేస్తున్నాయి. అక్క ఎక్కడ ఉందో? పోలీసులు అరెస్టు చేసేశారా? ఎలా తెలుస్తుంది? ఇంటికి వెళితే అమ్మో, అక్క గనక తప్పించుకుంటే ఈపాటికే పోలీసులు అక్కడ కాపేసి ఉంటారు. ఇప్పుడటు వెళ్ళకూడదు. ఇది బాస్ పనేనేమో. నన్ను వాడుకున్నట్టే అక్కని కూడా వాడుకున్నాడేమో. ఈ లెక్కన చెల్లెలేమైందో? దానిని కూడా ఇలాంటి పనికి పంపించాడా? తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. ఎవరి బాస్? మా కుటుంబాన్ని ఎందుకు టార్గెట్గా పెట్టుకుని ఇలా వాడుకుని పోలీసు రికార్డుల్లోకి ఎక్కిస్తున్నాడు? రకరకాల ఆలోచనలు. బాస్ని నిలదీస్తే? కనబడితే కదా నిలదీయడానికి. ఇప్పటిదాకా ఫోన్లోనే మాట్లాడాడు. ఏదేమైనా బాస్ చెప్పినట్టు చెయ్యకూడదని దృఢంగా నిశ్చయించుకుని హాస్టల్ వైపు అడుగులు వేశాడు సాజిద్. తుల్జా బస్సు దిగగానే ఆమెను పోలీసులు హత్యానేరం కింద అరెస్టు చేశారు. ఆమె బ్యాగ్ చెక్ చేశారు. అనుమానించాల్సినవేవీ దొరకలేదు. కరుణార్థ్ హైదరాబాద్ రాగానే తుల్జా గురించి ఎంక్వైరీ చేసి పోలీసులు అరెస్టు చేశారని తెలుసుకుని వచ్చి ఆమెను బెయిలిచ్చి విడిపించి వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. షిఫ్ట్ కారు హైదరాబాద్ నగర శివార్లలో యమా స్పీడుగా వెళ్తోంది. కారు కన్నా స్పీడ్గా కారులో కూర్చున్న తుల్జా ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి. తన భవిష్యత్తేంటి? ఇలాంటి నింద తన మీద పడిందేంటి? రేపొద్దున్న తమ్ముడు చెల్లి ఏం కాను? నేను హంతకినా? అంత కిరాతకంగా ఒక మనిషిని చంపానా? నా మీద ఇలాంటి నింద పడిందేంటి? దేవుడా, ఇంకా నన్ను మురికి కూపంలోకి తోసేస్తావా అని లోలోన కుమిలి కుమిలి ఏడుస్తోంది తుల్జా. ఇప్పటికన్నా నీ ఒరిజినల్ నేమ్ చెప్తావా? కారుని డ్రైవ్ చేస్తూనే పక్కనున్న తుల్జానుద్దేశించి అడిగాడు కరుణార్థ్. పరధ్యానంగా ఉన్న తుల్జా జవాబు చెప్పలేదు. హలో హలో మేడం, చాలా రిస్క్ తీసుకుని మీకు బెయిల్ ఇచ్చి విడిపించా. మీరిలా మౌనవ్రతం పాటిస్తే మీ కంఠం ఉరుకొయ్యకు వేళ్లాడ్డం తథ్యం నవ్వుతూ అన్నాడు కరుణార్థ్. సారీ అండి, మీరు చేసిన సహాయం మర్చిపోలేనిది. ఆ భవానీమాతే మీ మనసులో దూరి నాకు సహాయం చేయమని చెప్పినట్టుంది అంది కృతజ్ఞతాపూర్వకంగా తుల్జా. అది సరేగాని నీ అసలు పేరేంటో చెప్పు నవ్వుతూ అడిగాడు కరుణార్థ్. తుల్జా అండి చెప్పింది. నువ్వు పెట్టుకున్న పేరుకి నువ్వు చేసే పనులకి ఏమన్నా పొంతన ఉందా అడిగాడతను. నన్ను అనుమానిస్తున్నారా? ఏడ్చినంత పని చేసింది తుల్జా. అదేం లేదులే, చెప్పు, నువ్వు వైజాగ్ ఎందుకొచ్చావు సూటిగా ప్రశ్నించాడు కరుణార్థ్. మిమ్మల్ని పోలీసులు పంపించారా అనుమానంగా అడిగింది తుల్జా. ఎవరు నా చేత ఈ పని చేయించారో తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను అడిగిన వాటికి జవాబులు నిజాయితీగా చెప్పు కటువుగా అన్నాడు కరుణార్థ్. అడిగినా అడగకపోయినా మీకు చెప్పాలని, ఈ గుండెలోని బరువు దించుకోవాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయా అంది తుల్జా. నన్ను ఎవరిననుకుంటున్నావు? ఎవరిని చూసి ఎవరనుకున్నావో ఏమో. నాకే చెప్పాలని ఎందుకు డిసైడ్ అయ్యావు? నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు అన్నాడు కరుణార్థ్. ట్రైన్లోనే మీ స్వభావాన్ని నేను పసిగట్టాను. సింహాచలంలో మిమ్మల్ని చూసినప్పుడు నా సమస్యకు పరిష్కారం చూపించగల హీరో మీరే అని నిర్ణయించుకున్నాను. అప్పుడే మిమ్మల్ని కలవాలని ప్రయత్నం చేశాను. అది వీలు పడలేదు. చివరికి అనుకోని పరిస్థితుల్లో మీరే వచ్చి నాకు సహాయం చేశారు. ఇదంతా కాకతాళీయమని నేను అనుకోవడం లేదు. జన్మజన్మల బంధమేదో మనల్ని కలుపుతోందని నాకు అనిపిస్తోంది.
చెప్పుకుపోతున్న తుల్జా మాటలకు బ్రేక్ వేస్తూ, తొక్కేం కాదు, తెలుగు టీవీ సీరియల్స్ బాగా చూస్తావా ఏంటి? పొంతన లేకుండా ఊహల్లో తేలిపోతున్నావు. నేను హీరోని, నువ్వు హీరోయిన్వి అన్నట్టుగా వదిలితే నన్ను ముగ్గులోకి లాగేసేటట్టున్నావు. కేవలం జాలితో నిన్ను తీసుకొచ్చాను. ఒక ఆడపిల్ల ఈ రకంగా చేయలేదు. ఇలా చేసింది అంటే బలమైన కారణమేదో ఉండే ఉంటుంది. ఆ కారణమేంటో తెలుసుకుని నీకు సహాయం చెయ్యాలని నిన్ను తీసుకొచ్చాను తప్ప నీపై నాకెటువంటి ఉద్దేశమూ లేదు. అలాంటి ఊహలు నీ మనసులో ఉంటే తుడిచెయ్ అన్నాడు కోపంగా. నాకు కలిగిన ఫీలింగ్స్ మీకు కలిగితే నా మనసు చెప్పే భావనలు మీకు చేరుకుంటాయి. ఆడపిల్లనయ్యి మీ ముందు సిగ్గు విడిచి ఓపెన్ అవడం నాదే తప్పు. ఆ విషయం ఇక వదిలేయండి అంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. అవన్నీ అప్రస్తుతం. నిజాయితీగా నేనడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తే నేను నిన్నీ కేసుల నుంచి బయటపడేస్తాను. చెప్పు, ఎవరు నువ్వు? నీ కథ ఏంటి? ఆ అమ్మాయికి నీకు ఉన్న సంబంధమేంటి? ఆ అమ్మాయి పేరు మీద నువ్వెందుకు ట్రావెల్ చేశావు? ఆ అమ్మాయి శవాన్ని నువ్వెందుకు వైజాగ్ వరకు తీసుకొచ్చావు? ఇంత ధైర్యంగా నువ్వు తీసుకొచ్చావంటే నీ దృష్టిలో పోలీసులు చేతకాని వాళ్ళు అనుకుంటున్నావా? నిన్ను పట్టుకోలేరని అనుకున్నావా? ఇంతకుముందు ఇలాంటి పనులు ఏమేం చేశావు? ఆ డ్రగ్స్ మాఫియాకి నీకు సంబంధమేంటి? ఆ నైజీరియన్తో నువ్వేం మాట్లాడావు? అతను నీకేమిచ్చాడు? నువ్వతనికేమిచ్చావు? వరుసగా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించాడు కరుణార్థ్. మీరిలా అన్ని ప్రశ్నలు ఊపిరి సలపనీయకుండా ఒకేసారి అడిగేస్తే నేనేం చెప్పగలుగుతాను? నేనెక్కడికి పారిపోను. ప్రతి విషయం మీకు చెప్తానని చెప్పాను కదా అంది తుల్జా. చెప్పమనే కదా అడిగేది, చెప్పు అన్నాడు. అయితే వినండి, మొత్తం మా కథ చెబుతాను అంటూ చెప్పడం మొదలుపెట్టింది. మా అమ్మ పేరు హీరాబాయి, లంబాడోళ్ల పిల్ల. మా నాన్న పేరు శామ్యూల్ క్రిస్టియన్. చదువుకునే రోజుల్లోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారట. పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నారు. ప్రేమకి కులమతాలు అడ్డు రాకూడదని మేమన్ని మతాలకు అతీతులము అన్న గుర్తుగా వారి పిల్లలమైన మా ముగ్గురికి 3 మతాల పేర్లను పెట్టారు. నాకు అమ్మ వాళ్ల కులదైవమైన తుల్జా భవాని పేరును, తమ్ముడికి సాజిద్ అని ముస్లిం పేరును, చెల్లికి సెలెస్టిన్ అని క్రిస్టియన్ పేరును పెట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. మమ్మల్ని ఆదర్శవంతులుగా తీర్చిదిద్దారు. ఆ దేవుడు చిన్నచూపు చూశాడో ఏమో, అమ్మా నాన్న ఓ కారు యాక్సిడెంట్లో చనిపోయారు. అటువైపు బంధువులు, ఇటువైపు బంధువులు అండా మాకు లేకపోవడంతో మా కుటుంబం వీధిన పడింది. బీటెక్ చదువుతున్న నేను మధ్యలో చదువు ఆపేసి ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. ఉద్యోగం చేస్తూనే వచ్చిన డబ్బులతో తమ్ముడిని, చెల్లిని చదివిస్తున్నాను. సాఫీగా సాగిపోతున్న మా జీవితంలో ఏ రాహువు కన్నెర్ర చేసిందో ఏమో, తమ్ముణ్ణి, చెల్లాయిని ఒక ముఠా వాళ్లు కిడ్నాప్ చేసి నన్ను వాళ్లు చెప్పిన పనులు చెయ్యాలని బ్లాక్మెయిల్ చేశారు. వాళ్లు చెప్పినట్టు చెయ్యకపోతే తమ్ముడిని, చెల్లాయిని చంపేస్తామన్నారు. అందుకనే వాళ్లు చెప్పినట్టుగా చేశాను. నిజానికి ఆ పెట్టెలో శవం ఉందన్న విషయం నాకు తెలీదు అంటూ తన కథను మొత్తం వినిపించింది తుల్జా. నీవు తెన్నేటి పార్కులో మాట్లాడిన వ్యక్తి ఎవరు? అడిగాడు కరుణార్థ్. ఏమో నాకు తెలీదు. బాస్ చెప్పిన ప్రకారం అతన్ని కలిశాను చెప్పింది తుల్జా. ఎవరా బాస్? ఏమో నాకు తెలీదు. ఫోన్లోనే మాట్లాడతాడు. అతని ఫోన్ నెంబరుందా? లేదు, వేరే వాళ్ల ఫోన్కి చేసి నాతో మాట్లాడుతూ ఉంటాడు. నీకు తెన్నేటి పార్కులో ఆ నైజీరియన్ ఇచ్చిన కవరేది? అది బస్సులోనే కలెక్ట్ చేసుకున్నారు. ఎవరు? ఏమో తెలీదు. ఆమె మాటల్లో నిజాయితీ కనిపించింది. ఇప్పుడు కరుణార్థికి పూర్తిగా అర్థమైంది ఈమెనెవరో పావుగా బాగా వాడుకున్నారని. అయితే ఎవరీమెను వాడుకున్నది? ఈ పనులకు గాను ఈమెనే ఎందుకు ఎంచుకున్నారు? ఆమె తమ్ముడు, చెల్లి ఎక్కడున్నారు? వాళ్లనేం చేశారు? వాళ్లని నిజంగానే కిడ్నాప్ చేశారా? చేసే ఉంటారు. ఏ ఆధారమూ చూపించకుండా తుల్జా వారు చెప్పిన పనులన్నీ చెయ్యదు కదా. ఎన్నో జవాబులేని ప్రశ్నలు కరుణార్థ్ మనసును తొలిచేస్తున్నాయి. తుల్జా కుటుంబాన్ని తలుచుకుంటే జాలేసింది. దన్నుగా నిలబడి ఏదైనా సహాయం చెయ్యాలి అనిపించింది. అసలు దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవాలి అనిపించింది కరుణార్థ్కి. నేను నిన్ను మీ ఇంటి దగ్గర దించుతాను. అక్కడుంటేనే ఈ ముఠా నాయకుడెవరో తెలుసుకోగలుగుతాం. నీకు రక్షణగా మా ఫ్రెండ్స్ని మీ ఇంటి చుట్టూ ఏర్పాటు చేస్తాను. వాళ్ళు షిఫ్ట్ వైజ్గా నీ ఇంటికి ఎవరొచ్చేది వెళ్లేది కనిపెట్టి నాకు తెలియచేస్తారు. భయమేమీ లేదు. ఈసారి మీ బాస్ గనక ఫోన్ చేస్తే ఇదిగో ఈ గాజుకి ఉన్న ఈ బటన్ నొక్కు, తరువాత ప్లాన్ నేను చెబుతాను అంటూ
ఓ గాజును ఆమెకు అందించాడు. సరే అని ఆ గాజు తీసుకుని చేతికి తగిలించుకుంది తుల్జా. ఆమెను ఇంటి దగ్గర దింపడానికి వెళుతూ ఉంటే దారిలో సాజిద్ కనబడ్డాడు. సాజిద్ని కారులో ఎక్కించుకున్నారు. విషయం అడిగి తెలుసుకున్నారు. జరిగిందంతా చెప్పాడు సాజిద్. అంతా విన్న కరుణార్థ్, ఇది ఎవరో కావాలనే చేస్తున్నట్టున్నారు. మీ కుటుంబం మీద పగతో మిమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసినట్టున్నారు. ఎవరన్నది మనం తెలుసుకుందాం. సాజిద్, నువ్వు అక్కని కలిసినట్టు చెప్పబోక. నువ్వు హాస్టల్కి వెళ్ళి అక్కడే ఉండు. ఈసారి ఎవరైనా నీకేదైనా చెప్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. ఇది నా ఫోన్ నెంబర్ అంటూ తన ఫోన్ నెంబర్ చెప్పి సాజిద్ని హాస్టల్ దగ్గర దించేసి తుల్జాని ఇంటి దగ్గర దింపేశాడు కరుణార్థ్. కరుణార్థ్ ముందు సాజిద్ను హాస్టల్ దగ్గర దింపాడు. ఓ బడ్డీ కొట్టు దగ్గర పిల్లలు క్యూ కట్టడం చూశాడు. ఏంటి పిల్లలంతా ఇక్కడ క్యూ కట్టారు అనుకుని క్యూరియాసిటీ ఆపుకోలేక ఒక పిల్లవాణ్ణి పిలిచి విషయమేంటని అడిగాడు. కొత్త రకం చాక్లెట్లొచ్చాయి సార్, అవి తింటే చాలా బాగున్నాయి అని చెప్పాడు. ఎంత అని అడిగాడు కరుణార్థ్. ముందొక చాక్లెట్ 25 రూపీస్ ఉండేది, తర్వాత 50 రూపీస్ చేశారు. ఇప్పుడు ఒక చాక్లెట్ 100 రూపీస్ గర్వంగా చెప్పాడా కుర్రాడు. అనుమానం వచ్చి, ఏది ఆ చాక్లెట్ నీ దగ్గరుందా అడిగాడు కరుణార్థ్. అనుమానంగా ఓ చూపు చూసి ఆ పిల్లాడు ఏమనుకున్నాడో ఏమో, ఉందంకుల్ అని చెప్పాడు. ఏది చూపియ్యి అన్నాడు. జేబులో దాచుకున్న చాక్లెట్ తీసి చూపించాడు పిల్లవాడు. అది చాలా చిన్న చాక్లెట్, రూపాయి చాక్లెట్ అంత సైజులో ఉంది. దానిని పిల్లలు ఇంత ఖరీదు పెట్టి ఎందుకుంటున్నారు? ఇందులో ఏం కలిపారు తెలుసుకోవాలనుకున్నాడు. ఈ చాక్లెట్ నాకిస్తావా? నీకు 200 ఇస్తాను. అలా పిల్లలకు అలవాటు చేయడం తప్పని తెలిసినా అంత క్యూలో నిలబడి వాడు కొనుక్కొని తెచ్చుకున్నది ఏ ఆశ చూపకపోతే ఇవ్వడని డబుల్ అమౌంట్ ఆశ చూపించాడు కరుణార్థ్. సరే అంకుల్, తీసుకో అని ఇచ్చేశాడు ఆ కుర్రాడు. జేబులో నుంచి 200 రూపాయలు తీసి ఆ పిల్లవాడికిచ్చి, చాక్లెట్ తినకూడదు, ఈ డబ్బులతో పళ్ళు ఏమైనా కొనుక్కో అని చెప్పి చాక్లెట్ను జోబులో వేసుకున్నాడు కరుణార్థ్. తరువాత తుల్జాని కూడా వాళ్ళ ఇంటి దగ్గర దించేశాడు. వాళ్లని దించి వెళ్ళాడు. కాని ఆలోచనలన్నీ కూడా ముఠా చుట్టూనే తిరుగుతున్నాయి. ఎవరిది దీని వెనక ఉన్న హస్తం? ఈ మధ్యకాలంలో డ్రగ్స్ మాఫియా పెరిగిపోయింది. సినిమా యాక్టర్స్ నుంచి కాలేజీ విద్యార్థుల వరకు చాలామంది ఈ మత్తులో మునిగి తేలుతున్నారు. తాగుడు నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది, కానీ ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడితే మరణించే వరకు మనిషిని వదిలిపోదు. యువత మధ్యలోకి దీన్ని మెల్లిగా పంపిస్తున్నారు. అలవాటు పడిన యువత ఏ పని చేయడానికైనా వెరవడం లేదు. రోజురోజుకి ఈ డ్రగ్స్ దందాలు పెరిగిపోతున్నాయి. ఈ డ్రగ్స్ సప్లయర్స్గా మోస్ట్లీ అమ్మాయిల్నే వాడుకుంటున్నారు. కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలంటూ అత్యధిక జీతాలను ఆశ చూపించి వారి చేత బాండ్ల మీద సంతకాలు పెట్టించుకుని వాళ్లని చెడు అలవాట్లకు బానిసలను చేసిగాని, స్నేహితుల్లా పరిచయాలు పెంచుకుని వీరి లూప్ హోల్స్ తెలుసుకోవడం గాని, న్యూడ్ వీడియోలు తీయడం గాని, ఏదో ఒక రకంగా వీళ్లని బ్లాక్మెయిల్ చేసి వీళ్ల చేత పనులు చేయించుకుంటున్నారు. ఎక్కువ శాతం చదువుకున్న మధ్యతరగతి అమ్మాయిలే వీరు ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఎవరికీ చెప్పలేరు, మింగలేరు, కక్కలేరు. వాళ్ల చేతిలో కీలుబొమ్మలై వాళ్లు ఆడమన్నట్టు ఆడుతున్నారు. మా అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తోంది, మా అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు అని అనుకుంటారు పెద్దవాళ్లు. కానీ వాళ్ళు డ్రగ్స్ మాఫియా చేతుల్లో కీలుబొమ్మలని తెలుసుకోలేకపోతున్నారు పేరెంట్స్. అంతకుముందు ఈ గంజాయిని రకరకాలుగా సప్లై చేసేవారు. వాళ్ళు ఎన్ని విధాలుగా దాచి పట్టుకెళ్లినా పోలీసులు కళ్ళు కప్పలేకపోయేవారు. అనుమానం రాకుండా అమాయకపు అమ్మాయిల్ని ఇప్పుడు ఆయుధంగా వాడుకుంటున్నారు. మొన్నీ మధ్య 2-3 దొరికేసరికి అనుమానం వచ్చి ఒంటరిగా ప్రయాణం చేసే ఆడపిల్లల మీద దృష్టి సారించాల్సొచ్చింది. వీళ్లను పట్టుకోవడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్లో నియమించబడ్డాడు తను. తను ఏం జాబ్ చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియనివ్వలేదు. అతను సీక్రెట్గా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నిరుద్యోగిగానే అందరికీ పరిచయమయ్యాడు. ఇంట్లో కూడా తెలియనివ్వలేదు. భాగ్యనగరంలో ఉద్యోగాలు చేస్తూ ఒంటరిగా ఉన్న యువతను టార్గెట్గా పెట్టుకుని వాళ్లను ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. ఇలాంటి తీగలను పట్టుకుంటేనే డొంక కదిలించి కూకటి వేళ్లతో పెకిలించాలి అన్న ఉద్దేశంతో. తుల్జాని, సాజిద్ని ఒక్కడే వాడుకున్నారా, వేరువేరు వాళ్లా? కరుణార్థ్కి మరో అనుమానం వచ్చింది. తుల్జాని, సాజిద్ని ఒక్కడే వాడుకున్నాడా, వేరువేరు వాళ్లా? తుల్జాని డ్రగ్స్ సప్లయర్స్గా వాడుకున్నారు. తెలివిగా వాళ్లు తుల్జా ఫోటో పేపర్లో పడేసరికి డ్రగ్స్ కలెక్ట్ చేసుకుని నగర శివార్లలోనే దిగిపోయారు. మరి సాజిద్ని ఆ తండాకి ఎందుకు పంపించినట్టు? ఆ తండాకి ఈ ముఠా నాయకుడికి ఏమన్నా సంబంధం ఉందా? తండాని ఖాళీ చేయించాల్సిన అవసరమేంటి? వీళ్ల కుటుంబ సభ్యుల్నే టార్గెట్గా పెట్టుకోవడం వెనుక కారణాలేంటి? సెలెస్టిన్ ఏమైంది?
ఆ అమ్మాయిని ఏ రకంగా వాడుకున్నారు? ఆలోచనలతో కరుణార్థ్ మెదడు వేడెక్కుతోంది. దారిలో బ్యూరో ల్యాబ్ దగ్గర కారాపి చాక్లెట్ని టెస్టింగ్కిచ్చి రూమ్కొచ్చి షవర్ కింద తలపెట్టి గంటసేపు స్నానం చేశాడు. వేడివేడిగా కాఫీ కలుపుకుని తాగాడు. టీవీ ఆన్ చేసి ఛానల్స్ తిప్పుతూ ఉన్నాడు. దేన్ని కాన్సంట్రేషన్గా చూడలేకపోతున్నాడు. సెల్ఫోన్ మోగింది. ఎవరా అని చూశాడు. అన్నోన్ నెంబర్. పబ్లిక్ బూత్ నుంచి వచ్చినట్టుంది. హలో, ఎవరు? అడిగాడు. సాజిద్ని అంటూ తన తుకారం దగ్గర విన్న విషయాన్ని చెప్పాడు సాజిద్. తనని వేధిస్తున్న ప్రశ్నలకు జవాబు దొరికే దారి కనిపించినట్టుగా అనిపించింది కరుణార్థ్కి. వెంటనే ప్యాంటు షర్ట్ వేసుకుని సోమ్లానాయక్ తండా వైపు ప్రయాణమయ్యాడు. ఇంటికి వచ్చిందన్న మాటేగాని తుల్జా ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. ఎవరు వీళ్ళు? మా కుటుంబాన్ని ఎందుకు టార్గెట్గా పెట్టుకున్నారు? తల్లి తండ్రి లేని అనాథలమనా? తన తల్లి తండ్రి చనిపోయింది యాక్సిడెంట్లో కాదు, ప్రీప్లాన్డ్గా మర్డర్ చేశారు అని తనకు తెలిసినా ఈ విషయం మనసులోనే పెట్టుకుంది. తమ్ముడికి చెల్లాయికి తెలియనివ్వలేదు. కొంపదీసి అమ్మా నాన్న చావుకి కారకులైన వాళ్లేనా చెల్లిని తమ్ముణ్ణి కిడ్నాప్ చేసింది? వాళ్లని అడ్డు పెట్టుకునే కదా నా చేత ఈ పని చేయించారు. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలని అనుకున్నాను. తీరా చూస్తే సాజిద్ని కూడా ఈ రొంపిలోకి దించారు. చెల్లెల్ని కూడా ఈ రకంగానే వాడుకున్నారా? లేక ఇంకేమైనా చేశారా? ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? నేను ఈ హత్యానేరం నుంచి ఎలా బయటపడతాను? నేను ఎలా నా నిజాయితీని రుజువు చేసుకోగలుగుతాను? చేసుకోలేకపోతే జీవిత ఖైదు వేస్తారు. వేస్తే అమ్మో, తమ్ముణ్ణి చెల్లిని ఎవరు చూస్తారు? తల్లి తండ్రి లేరు, బంధువులు లేరు. వాళ్ల జీవితాలు ఆగమైపోతాయి. తలుచుకుంటేనే భయమేస్తోంది. కరుణార్థ్ సహాయం చేసేటట్టుగానే ఉన్నాడు. వారి సహాయంతో అసలు నేరస్తుల్ని పట్టి ఇవ్వగలిగితే నేను నా కుటుంబం సేఫ్. దేవుడి దయవల్ల వాళ్ళు వస్తే బాగుండు అని మనసులో అనుకుంది తుల్జా. ఆమె మొర విన్నాడో ఏమో భగవంతుడు. తలుపు శబ్దమైంది. వెళ్లి తలుపు తీసింది తుల్జా. ఒకతను మనిషి దృఢంగా ఉన్నాడు. తుల్జాని నెట్టుకుంటూ లోపలికొచ్చాడు. ఎవరు నువ్వు? ఎందుకు నా ఇంట్లోకి చొరబడుతున్నావు అని అతన్ని అడుగుతూ చేతుకున్న బటన్ని నొక్కింది. ఎవరెవాడు? నీ బాయ్ ఫ్రెండా? కటువుగా ఉన్నాయి అతని మాటలు. ఎవరు మీరు? అసలెవరి గురించి మీరు అడుగుతున్నారు? గట్టిగానే అడిగింది. వాడే నీకు బెయిలిచ్చి విడిపించి నిన్నింటి దగ్గర వదిలిపెట్టాడు కదా, వాడు కోపంగా అన్నాడతను. అది మీకనవసరం. మిమ్మల్ని నేనెప్పుడూ ఎక్కడా చూడలేదు. ఎందుకిలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎవరు మీరు? ఇంకాస్త గట్టిగానే అడిగింది. ఏ, నేనెవరో చెప్తేనే గాని వాడి గురించి నువ్వు చెప్పవా? అడిగాడతను. ముక్కు మొహం తెలియని వాళ్ళకి వాళ్ళడిగే ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మొండిగా అంది. దవడ మీద పెడీల్మని కొట్టాడా ఆగంతకుడు. నీ తల్లిలాగానే నువ్వు కూడా తయారయ్యావు. మొండితనం, ఇతన్ని లెక్క చేయని స్వభావం. వాడే ఎవడో వేరే కులపొండు పట్టుకుని లేచిపోయింది. అందుకనే అది చచ్చింది కోపంగా అన్నాడతను. కొట్టాడన్న బాధ కన్నా తల్లిని ఆ విధంగా మాట్లాడాడని, అంత మంచి తండ్రిని పట్టుకుని ఆ విధంగా కులాన్ని ఎత్తి మాట్లాడాడని చాలా కోపం వచ్చింది. తల్లి తండ్రి గురించి మాట్లాడాడంటే వీడు తల్లి తరపు బంధువై ఉంటాడు. లేకపోతే తన తల్లిని ఆ విధంగా ఎందుకు మాట్లాడతాడు అనుకుంది తుల్జా. హీరో హోండా సర్రున సోమ్లానాయక్ తండా వైపు దూసుకుపోయింది. ఆ బండిని డ్రైవ్ చేస్తున్న కరుణార్థ్ సోమ్లానాయక్ తండాకి చేరుకున్నాడు. తండాలోకి కొత్త వ్యక్తి వచ్చేసరికి అందరూ వింతగా చూడ్డం మొదలుపెట్టారు. ఎవరు కావాలి? మీకెవరు కావాలి? ఏం పని? కాయచా అని అంటూ అతని చుట్టూ చేరారు తండాలోని వారంతా. బాలుచోర కావాలి అన్నాడు కరుణార్థ్. ఏటికి అడిగారొకళ్ళు. పనుంది, నా దోస్తుగాడు అనుమానానికి తావివ్వకుండా చెప్పాడు కరుణార్థ్. బాలుచోర దోస్తుగాళ్ళందరూ నాకు తెలుసు, పట్నం దోస్తున్నట్టు నాకు చెప్పలేదు అన్నాడొకడు. ఊరుకో, అన్నీ నీకే సమజైనట్టు గునసబోక. మొన్న మధ్య నాగోబ జాతరకు పోయినప్పుడు కొత్త దోస్తులు దొరికారని చెప్పాడు కదా, మరుపైనదేటి? అడి మాటలు అట్టించుకోబోకండి. సీదా పోయి కుడిపక్కకు మళ్ళు, ఆడ డప్పు కాపిస్తుండాడు అంటూ వాళ్లలో ఒకరు చెప్పారు. కరుణార్థ్ వాళ్ళు చెప్పిన వైపుగా బండి పోనిచ్చాడు. ఓ చిన్న చితుకుల మంటలో డప్పుకు సెగపెడుతూ సౌండ్ చెక్ చేసుకుంటున్న ఓ వ్యక్తి కనిపించాడు. బాలుచోర నువ్వేనా అడిగాడు కరుణార్థ్. కొత్త వ్యక్తిని చూసి తొట్రుపడుతూ అవును, మీరు అడిగాడు.
నేను ఎవరన్నది తర్వాత చెప్తా. సాజిద్కి కవరిచ్చింది నువ్వే కదా? సూటిగా అడిగాడు కరుణార్థ్. ఏ సాజిదు? నేను కవరివ్వడమేంటి? నాకేం తెలీదు. అమాయకపు మొహం పెట్టి అన్నాడు బాలుచోర. నటించక నిజం చెప్పు హుంకరిస్తూ అడిగాడు కరుణార్థ్. ఎవరు మీరు? తెలీదని చెప్తున్నా కూడా అడుగుతున్నారే? వెళ్ళండి, ఎవరనుకొని నన్ను అడుగుతున్నారో అన్నాడు బాలుచోర. ఈ ఊర్లో ఆ పేరు గలవాడు నువ్వు తప్పించి ఎవ్వరూ లేరని నాకు తెలుసు. నువ్వు సాజిద్కి కవరిస్తున్నట్టుగా చూసిన ప్రత్యక్ష సాక్షులున్నారు. నేనెవరైతే నీకెందుకు గాని నేనడిగిన ప్రశ్నలకు మర్యాదగా జవాబులు చెప్పు. లేదంటే నాదైన స్టైల్లో ఎలా చెప్పించాలో అలా చెప్పిస్తా. కాస్త కఠినంగా మాట్లాడాడు కరుణార్థ్. నాకు తెలీదు అని బుకాయించాడతను. మర్యాదగా నిజం చెప్పకపోతే తండావాసులందరి ముందు నిన్ను తన్నుకుంటూ తీసుకెళ్లి జైల్లో పడేస్తా. నీ వాళ్ల ముందు అవమానపడడం నీకిష్టమేనా? నీతో పాటు మీ కుటుంబం పరువు పోతుంది. నిజం చెప్తే నేరం నీ మీదకు రాకుండా చూస్తాను సౌమ్యంగా చెప్పాడు కరుణార్థ్. బుకాయించి లాభం లేదని గ్రహించి అసలు విషయం చెప్పాడు బాలుచోర. సారాంశమేంటంటే, తనకి ఈ తండావాడే అయిన ఫణినాయక్ ఓ కవరిచ్చాడని, తను ఇచ్చినట్టుగా ఎవరికీ చెప్పొద్దు అని కొన్ని పైసలిచ్చాడని చెప్పాడు. కాముని పున్నమి రోజున డప్పు వాయిస్తూ అందరూ నృత్యం చేస్తున్నప్పుడు ఎవరూ చూడకుండా సాజిద్ చేతికి అందచేయమని చెప్పాడని, అంతకు మించి అతనికేం తెలియదని, ఆ కవర్లో ఏముందో కూడా తనకు తెలియదని చెప్పాడు. బాలుచోరాని రూట్ చెప్పమంటూ బండెక్కించుకుని ఫణినాయక్ ఇంటి అడ్రస్ చెప్తూ ఉంటే అటువైపుగా బండిని పోనిచ్చాడు కరుణార్థ్. ఫణినాయక్ బాలుచోరాతో కొత్త వ్యక్తి రావడం చూసి విషయం గ్రహించాడు. కరుణార్థ్ స్ట్రైట్గా విషయంలోకొచ్చేశాడు. బాలుచోరా చేత ఆ కవరు సాజిద్కి ఎందుకిప్పించావు? నీకు సాజిద్కి ఉన్న సంబంధమేంటి? ఆ కుటుంబాన్ని నువ్వెందుకు టార్గెట్ చేశావు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు కరుణార్థ్. ఏమీ అర్థం కాక ఫణినాయక్ కరుణార్థ్ వంక అయోమయంగా చూశాడు. హత్య, ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా కింద నిన్ను అరెస్టు చేస్తున్నాను అన్నాడు కరుణార్థ్. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నానేంటి ఉసుళ్ళు తీసేదేంటి? మీరన్న ఆ మాటలకు నాకు అర్థాలు తెలియవు. ఆ సాజిద్ ఎవడో నాకు అసలు తెలీదు. ఈ చోరాగాడి మాటలు పట్టుకుని నన్ను అనుమానిస్తున్నారు. నేనెలాంటి వాడినో మా తండాలో ఎవరినైనా అడిగి చూడ్రి, మీకే తెలుస్తుంది అన్నాడు. బాలుచోరాను చూసి తొట్రుబడినప్పుడే వాడే ఈ పని చేయించాడని అర్థమైపోయింది కరుణార్థ్కి. 4 పీకాడు. పోలీసు దెబ్బలకు తట్టుకోలేక అప్పుడు విషయం చెప్పాడు ఫణినాయక్. విని ఆశ్చర్యపోయాడు కరుణార్థ్. అసలు నేరస్తులెవరో తెలిసిపోయింది. సోమ్లానాయక్ ఇంటికి వెళ్లి కావలసిన వివరాలు మరికొన్ని సేకరించి హైదరాబాద్ బయలుదేరాడు కరుణార్థ్. తుల్జా ఇంట్లో జరుగుతున్న వ్యవహారమంతా విన్న కరుణార్థ్ వెంటనే పోలీసుల్ని అలర్ట్ చేశాడు. వాడు తప్పించుకుని పోవడానికి వీల్లేదు, వెంటనే వెళ్లి అరెస్ట్ చేయండి అని ఫోన్లో హుకుం జారీ చేశాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి తుల్జా ఇంటి లోపలికి హుటాహుటిన ఎంటరయ్యారు. అనుకోని ఈ పరిణామానికి తుల్జాని బెదిరించిన వ్యక్తి కంగుతిన్నాడు. అతన్ని పట్టుకుని అరెస్టు చేసి తీసుకెళ్లారు పోలీసులు. వాడిని పట్టుకున్నారన్న మాటేగాని నిజంగా వీడేనా బాస్? ఇంకెవరైనా ఉన్నారా? మా అమ్మా నాన్న గురించి వీడికెలా తెలుసు? సెలెస్టినేమైంది? వచ్చిన వ్యక్తి ఆ ముఠా సభ్యుడేనా? ఇలా రకరకాలుగా ఆలోచనల్లో మునిగిపోయింది తుల్జా. కాలింగ్ బెల్ మోగడంతో వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా కరుణార్థ్, సాజిద్, వారి వెనకగా ఇంకో 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరన్నట్టుగా వారి వంక చూస్తూ గుమ్మానికి అడ్డంగా నుంచుంది తుల్జా. మమ్మల్ని లోపలికి రానిస్తావా? నవ్వుతూ అడిగాడు కరుణార్థ్. అయ్యో రండి అంటూ దారికి అడ్డం తప్పుకుంది తుల్జా. లోపలికి పిలిచి అందరినీ కూర్చోబెట్టింది. అందరికీ మంచినీళ్ళిచ్చింది. అతను మీ తాతయ్య సోమ్లానాయక్, వీరు మీ మామయ్య కొడుకు తుకారాం అంటూ పరిచయం చేశాడు వారిరువురిని. నా పక్కనే ఉన్న తుకారాం మా బంధువని తెలుసుకోలేకపోయానే అనుకున్నాడు సాజిద్. మాకు తాతయ్య, మామయ్య మొదలైన బంధువులున్నారా? సంభ్రమాశ్చర్యాలతో అడిగింది తుల్జా. మీ అమ్మ చేసిన పనికి మేమంత దూరంగా ఉన్నాం తల్లి. కరుణార్థొచ్చి మీరు పడుతున్న బాధలు చెప్పి మాకు నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ జిత్తులమారి వాళ్ళొచ్చింది ఇదంతా అన్నాడు బాధగా సోమ్లానాయక్. జిత్తులమారా? ఎవరు తాతయ్య? అడిగాడు సాజిద్. తాతయ్య అని పిలిచినప్పుడు అతని ఒళ్ళు పులకరించింది. ఏ బంధుత్వాల పిలుపులు ఎరగని వారికి బంధువులున్నారు అని తెలిసేసరికి మండుటెండలో చినుకులు పడినంత ఆనందానికి లోనయ్యారిద్దరూ. తన మిత్రుడే తనకి బావయ్యాడని తెలుసుకున్న తుకారాం మిక్కిలిగా ఆనందించాడు. జరిగిందంతా నేను చెబుతాను అన్నాడు కరుణార్థ్.
సోమ్లానాయక్ కూతురు హీరాబాయి అంటే మీ అమ్మ. ఆమెకి సోమ్లానాయక్ అక్క కొడుకు చీనియానాయక్కు పెళ్లి నిశ్చయం చేశారు పెద్దలు. ఇద్దరూ పట్నం పోయి చదువుకునేటోళ్లు. ఇద్దరూ చదువుకున్నోళ్లే కాబట్టి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటారు. దగ్గర బంధువులే కాబట్టి ఇంకా మంచిగా ఉంటుంది అని ఆలోచించి వీరిద్దరికీ పెళ్లి నిర్ణయించారు వాళ్ళు. చీనియానాయక్ హీరాని అమితంగా ప్రేమించాడు. కాని హీరా శామ్యూల్ని ప్రేమించింది. హీరా తన ప్రేమ వ్యవహారాన్ని తండ్రికి చెప్పింది. దానికి తండ్రి అంగీకరించలేదు. కాలేజీకి వెళ్లనీయకుండా ఆపేశాడు. హీరాని చూడందే ఉండలేని శామ్యూల్ ఆమెను వెతుక్కుంటూ సోమ్లానాయక్ తండాకొచ్చాడొకసారి. అది తెలుసుకున్న భగ్గూచంద్ ఫ్రెండ్స్తో వెళ్లి అతన్ని కలిసి తన చెల్లెలు పెళ్లి నిశ్చయమైందని, ఈ పక్కకు రావొద్దని, ఆమెను మరచిపోమ్మని హెచ్చరించాడు. నేను హీరా ప్రేమించుకున్నాం. దయచేసి మమ్మల్ని విడదీయొద్దు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని మమ్మల్ని ఒకటి చెయ్యండి అని ప్రాధేయపడ్డాడు శామ్యూల్. అది కుదర్ని పని. మర్యాదగా ఇల్లు, లేకపోతే కొట్టించాలి అని చెప్పాడు భగ్గూచంద్. వద్దని ఎంత చెప్పినా వినకుండా శామ్యూల్, నేను పెద్దలు సోమ్లానాయక్ గారినే న్యాయం చేయమని అడుగుతాను. గ్రామ పెద్దగా వారు తప్పకుండా నాకు న్యాయం చేస్తారు అంటూ నాయక్ ఇంటివైపు వెళ్లబోయాడు. అతన్ని వెళ్లనీయకుండా ఆపి వినడం లేదని స్నేహితులతో కలిసి శామ్యూల్ను కొట్టించాడు భగ్గూచంద్. హీరా తన ప్రేమను చినియా అర్థం చేసుకుంటాడని ఆశపడి శామ్యూల్ని ప్రేమించిన విషయం చినియానాయక్కి చెప్పింది. నువ్వు పెళ్లికి ముందు ఎవరిని ప్రేమించినా నాకెటువంటి అభ్యంతరం లేదు. నేను నిన్నెంతగానో ప్రేమించాను. ఆ శామ్యూల్ గాడికన్నా నిన్ను నేను బాగా చూసుకుంటాను. పాదాలు కందనీయను. ఎలాగో పెద్దలు మన పెళ్లి నిశ్చయించారు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు చినియానాయక్. ప్రేమించిన శామ్యూల్ని వదులుకోలేక, పెద్దలు కుదిర్చిన పెళ్లికి తలవంచలేక ఓ అర్ధరాత్రి తండాకి గుడ్ బై చెప్పేసి శామ్యూల్తో లేచిపోయింది హీరా. తనను కాదని హీరా లేచిపోవడాన్ని అవమానంగా భావించి చినియానాయక్ ఊర్లో తలెత్తుకోలేక ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత అతని ఆచూకీ తెలిసింది. సాజిద్కి బాలుచోరా కవర్ అందిస్తున్నప్పుడు తుకారాం చూశాడు. కాని అప్పుడు పట్టించుకోలేదు. ఏదో అనుకున్నాడు. సాజిద్ హాస్టల్కి వెళ్ళాక కరుణార్దిచ్చిన ధైర్యంతో తుకారాంకి తను ఎందుకు తండాకొచ్చింది, తండాలో తను ఏం చేసింది అన్నీ చెప్పాడు. ముందు సాజిద్ను తుకారాం అసహ్యించుకున్నాడు. తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుని కావాలని చేసింది కాదు అని సరిపుచ్చుకుని కాముని పున్నమి రోజున సాజిద్కి బాలుచోరా కవర్ అందివ్వడం చూశానని, అప్పుడంతగా దాన్ని పట్టించుకోలేదని చెప్పాడు. ఆ విషయమే కరుణార్దికి సాజిద్ ఫోన్ చేసి చెప్పాడు. తుకారాం పుణ్యమా అని తీగలాగితే డొంక కదిలి చినియా వెలుగులోకొచ్చాడు. ఇదంతా చెప్పాడు కరుణార్ద్. ఇంటికొచ్చి నన్ను కొట్టినవాడు చినియా పెదనాన్నా అడిగింది తుల్జా. బాసన్నా పెదనాన్నన్నా ఒక్కరేనా? ఎందుకు మమ్మల్నిలా వాడుకున్నాడు అడిగాడు సాజిద్. అన్ని విషయాలు ఇంట్రాగేషన్లో తెలుస్తాయి అని చెప్పి సోమ్లానాయక్తో కరుణార్ద్ అన్నాడు. మీరిక్కడ వీళ్లకి తోడుగా ఉండండి. సెలెస్టిన్ ఎక్కడుందో తెలుసుకుంటాము. దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారో ఏంటో పూర్తి వివరాలు కనుక్కుంటాం. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు కరుణార్ద్. ల్యాబ్ పరీక్షలో చాక్లెట్లలో మత్తు పదార్థం పెట్టి అమ్ముతున్నట్టుగా తేలింది. పోలీసులు వెళ్లి బడ్డీ కొట్టువాడిని పట్టుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాక, ఈ చాక్లెట్లెవరిస్తున్నారు, ఎలా వస్తున్నాయి అని నిలదీశారు. తీగని లాగి డొంక కదిలించి మూలాన్ని పట్టుకున్నారు వాళ్ళు. పట్నం చేరిన చినియానాయక్ అడ్డదారులు తొక్కి డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డాడు. అంచెలంచెలుగా ఎదిగి డ్రగ్స్ సప్లైకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు. చినియానాయక్ హీరా మీద ప్రేమను పగగా మార్చుకున్నాడు. ఆమె ఆచూకీ తెలుసుకున్నాడు. హీరాని, ఆమె భర్తని యాక్సిడెంట్లో చంపించాడు. అయినా అతని కోపం చల్లారలేదు. ఆ పిల్లల్ని కిడ్నాప్ చేయించాడు. సెలెస్టిన్ను బందీగా తన దగ్గర ఉంచుకుని వీళ్ళిద్దరినీ ఈ పనులకు వాడుకున్నాడని, అడవి ప్రాంతంలో గంజాయి సాగు చేసి విదేశాలకు పంపించడం చేశాడని తెలుసుకున్నారు. సోమ్లానాయక్ తండాలో బాక్సైట్ గనులున్నాయని తెలియడంతో తన సోదరుడు ఫణినాయక్ సహాయాన్ని కోరాడు. వాళ్లు బయటపడకుండా సాజిద్ని పావుగా వాడుకోవాలనుకున్నాడు. అక్కడ నివసించే వాళ్లని బెదిరించి తరమాలని చూశాడు. కొండ ప్రాంతాల్లో గంజాయి పంటలు పండించారు. అవన్నీ విదేశాలకు సప్లై చేశాడు. విదేశీయులు వాటిని చాక్లెట్లు, సిగరెట్లు, పౌడర్లు, లిక్విడ్స్ లాంటి వివిధ రూపాల్లో పంపిస్తే తను కొందరు ఏజెంట్లను నియమించి వాటిని మార్కెటింగ్ చేశాడు. తనతో పాటు ఇంకా చాలామంది బడాబడా బాబులు, నగరంలో ప్రముఖులు, రాజకీయవేత్తలు, సినీ నాయకులు ఉన్నారని వాళ్ళందరి పేర్లు ఇంట్రాగేషన్లో బయటపెట్టాడు చినియానాయక్. వెనక దాగిన హస్తాలు ఎవరివో తెలియడంతో
పోలీసులు డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసి ముఠా ఆట కట్టించారు. ఎంతటి హోదాలో ఉన్నవాళ్లనైనా ప్రలోభాలకు బెదిరింపులకు లొంగక అరెస్టు చేశారు. మత్తు పదార్థాల మూలాలను కూకటి వేళ్లతో పెకిలించి భారతదేశాన్ని కాపాడారు. యువతను పెడదారి పట్టకుండా కాపాడారు. డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసిన సిబిఐ ఆఫీసర్ కరుణార్థ్ను అందరూ అభినందించారు. ప్రభుత్వం తరపున తగు రీతిన సత్కారాన్ని పొందాడు. తుల్జాను నేరస్తులకు సహకరించినందుకు గాను కొంత జరిమానాను కట్టించుకుని కొంతకాలం జైల్లో పెట్టి వదిలేశారు. చినియా చెప్పిన అడ్రస్లో ఉన్న సెలెస్టిన్ను విడిపించి తీసుకొచ్చి సోమ్లానాయక్కు అప్పజెప్పాడు కరుణార్థ్. తను చేసిన తప్పు తెలుసుకుని భగ్గుచంద్ చెల్లెలి పిల్లల్ని ముగ్గురిని అక్కును చేర్చుకున్నాడు. తుల్జా మనసు తెలుసుకున్న సోమ్లానాయక్ కరుణార్థ్ని, తుల్జా అంటే నీకిష్టమేనా అని అడిగాడు. ఇష్టమే అని చెప్పాడు కరుణార్థ్. ఇద్దరూ ఇష్టపడడంతో కరుణార్థ్ తల్లి తండ్రితో మాట్లాడి ఇరువురికి పెళ్లి చేయడానికి నిశ్చయించారు పెద్దలు. ముందు ఆడపిల్ల పెళ్లి కావాలి కదా, అదయ్యాక ఈ పెళ్లి చేద్దాం అన్నారు కరుణార్థ్ తల్లిదండ్రులు. ఈ బుల్డోజర్కి మరో టెడ్డీబేర్ని నేనెక్కడ వెతికేది అన్నాడు కరుణార్థ్. నువ్వలా కోతుల్ని, కొండముచ్చుల్ని, ఎలుగుబంటుల్ని వెతుకుతావనే నా మొగుడిని నేనే వెతుక్కున్నాను అంది మోన. పాపం, ఏ అల్పజీవిని నీ వల్లో పడేశావు అన్నాడు కరుణార్థ్. ఎందుకురా దాన్నలా ఆట పట్టిస్తావు? నువ్వు ఎందుకు అన్నయ్యతో అలా మాట్లాడతావు? తప్పు, అలా అనుకోకండి. ఇక మీకు పెళ్ళిళ్ళయ్యి పిల్లల్ని కని తల్లి తండ్రి హోదాకొస్తున్నారు. మాటలు హుందాగా ఉండాలి. ఇలా అల్లరి చిల్లరి మాటలు మాట్లాడకూడదు అని చెప్పింది పార్వతి. మోనాలిసా తన కొలీగ్ ప్రణబ్ను ప్రేమించిన విషయం చెప్పింది. వారి పెద్దలతో కూడా మాట్లాడారు. ఇరువురు పెళ్లిళ్ళు ఘనంగా తన చేతుల మీద జరిపించారు సోమ్లానాయక్. ప్రేమలు లేని భార్యాభర్తల బంధాలు, పెద్దల అంగీకారం దొరకని ప్రేమికుల బంధాలు, ఒకరివైపు ప్రేమ, మరొకరి వైపు ద్వేషంతో ఉండే బంధాలు, వీటి మధ్య రగిలే జ్వాలలను, యువతని పీడించే వ్యసనాగ్నిని, అక్రమ మార్గంలో ధనం సంపాదించాలనే బడబానలాన్ని, సామరస్య సద్గుణ జలాలతో ఈ త్రేతాగ్నులను చల్లార్చి అందరికీ శుభాలను అందించవచ్చు అనుకున్నాడు సోమ్లానాయక్. అదండి, ఇంతటితో త్రేతాగ్ని నవలిక ముగిసింది. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.